లాంచ్ కంటే ముందు ఆల్రెడీ రిలీజ్ అయిన టీజర్ ఒకసారి చూద్దాం, ఆ తర్వాత ఇంకా మాట్లాడుకుందాం. కెన్ వి హావ్ ద టీజర్ ప్లీజ్? నో లాజిక్ ఓన్లీ మ్యాజిక్ అంట. ఇవాళ మీ మ్యాజిక్ అర్థమైపోయింది మాకు ఇక్కడ. ఓకే, సో టీజర్ అయితే చూసేశారు. ఇంకొంచెం సేపట్లో ట్రైలర్ లాంచ్ జరగబోతుంది మీ అందరి చేతుల మీదుగానే. కాబట్టి టీజర్ చూసిన తర్వాత మీ అంచనాలు ఏంటి, ట్రైలర్ నుంచి ఏమేమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా మాట్లాడుకుందాం. సో మైక్ మీ దగ్గరకు వస్తుంది అండ్ మీరు చెప్పండి, ఈ ట్రైలర్లో మీరు దేనికోసం ఎదురు చూస్తున్నారు? కెన్ వి పాస్ ద మైక్ ప్లీజ్? ఇంకా చాలా మంది సీట్లు లెక్క నించున్నారా? వెరీ గుడ్, వస్తారు మీ దగ్గర కూడా వస్తారు. వెరీ గుడ్. ఓకే, మీ పేరు చెప్పండి ఫస్ట్ అండ్ ఆ తర్వాత టీజర్ గురించి. ఫస్ట్ అది వెరీ గుడ్, ఆ మంత్రంతోనే స్టార్ట్ చేయాలి, మన టైటిల్తోనే. ఒకసారి చెప్పండి. నువ్వు రెండోసారి చెప్పమ్మా, మైక్ ఆటోమేటిక్గా అదే ఆన్ అవుద్ది. మంత్రం ఏ మళ్ళీ? ఓకే, ఓం భీమ్ బుష్. ఓకే, వెరీ గుడ్. ఆన్ చేసావా ఫస్ట్ మైక్? మైక్ ఆన్ ఉందా? ఓకే, వెరీ గుడ్. ఓకే, చెప్పండి, పర్లేదు. ఇంకోటి ఎక్స్చేంజ్ చేస్తారా?
మంత్రాలకు చింతకాయలు రాలవు, అందుకనే అదనమాట. ఓకే, ఇప్పుడు వస్తుంది, చెప్పండి, పర్లేదు. బిఫోర్ దట్ ఓం భీమ్ బుష్, మీకు విషయం చెప్పాలి. నేను క్రికెట్ రెండు కారణాలు చూస్తాను. 2 వీలు, ఒకటి విరాట్ కోహ్లీ, 2 వింధ్యా విశాఖ. థ్యాంక్ యూ. కోసం నేను క్రికెట్ చూస్తా. థ్యాంక్ యూ సో మచ్. వస్తున్నా, వారం రోజుల్లో మళ్ళీ వస్తా. బట్ యాక్చువల్లీ లాస్ట్ టైం టిల్లు స్క్వేర్ ట్రైలర్ లాంచ్కి వెళ్ళా, మీరు వచ్చారు. దీన్ని కూడా మీరే వస్తారు అనుకున్నా, మీరే వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఇప్పుడు టీజర్ దగ్గర మాట్లాడదాం. టీజర్ గురించి చెప్పారు కదా, నో లాజిక్స్ ఓన్లీ మ్యాజిక్. వాటిలో ఎలాగైతే 3 ఉన్నారో, మేము 3 ఉన్నాము. మహేష్, సురేష్, బ్యాంక్ బాయ్స్. ఓహో, బ్యాంక్ బాయ్స్ 3 కలిసి వచ్చారు అయితే. ఓకే, వెరీ గుడ్. మా టీం అది. దీంట్లో ఫుల్ లాజిక్ లేని కామెడీని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అంటే టీజర్లోనే చెప్పారు కదా, స్టార్టింగ్లో మేము కూడా అందరే ఆ యాడ్ రాగానే స్కిప్ బటన్ నొక్కాం స్టార్టింగ్లో. దాని తర్వాత చూస్తే తెలిసింది. మేమైతే ఫుల్ మ్యాజిక్ లేని లాజిక్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఓకే, ఇంకా మన ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, శ్రీ విష్ణు కామెడీ గురించి చెప్పక్కర్లేదు. వాళ్ళు ఆల్రెడీ బ్రోచేవారు ఎవరు రాలో చూసావు ఆల్రెడీ. దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ ఆ ట్రయో కోసం దాంట్లో హీరోయిన్ ఉన్నారు. దీంట్లో హీరోయిన్ ఎవరో తెలియట్లేదు. హీరోయిన్ కూడా ఉంటే కొంచెం బాగుంటదని అర్థమైంది. ఇంకా చాలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆ లాజిక్ ఏ లెవెల్లో ఉంటుంది, మ్యాజిక్ ఏ లెవెల్లో ఉంటుంది, ఇవన్నీ కూడా టీమ్ వచ్చిన తర్వాత అడిగి తెలుసుకుందాం, ఇంకా మాట్లాడదాం. మరి టీజర్ చూసిన వాళ్ళ రియాక్షన్ ఇంకా అడిగి తెలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. మైక్ అటు పాస్ చేయండి ప్లీజ్, లేదంటే అక్కడ క్యాచ్ చేయరమ్మా. క్రికెట్ ఫిగర్ బాగా. ఓకే, అది మైక్ లాగా వాడండి రా ప్లీజ్. ఓకే, మీ పేరు చెప్పండి. ఆ తర్వాత ట్రైలర్ నుంచి మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఎందుకంటే ఆల్రెడీ కొంతమంది లిమిటెడ్ క్రౌడ్కి నిన్న ట్రైలర్ వేయడం జరిగింది, మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. మరి అదే రెస్పాన్స్ ఇవాళ మీ అందరితో కూడా వస్తుందా లేదా అని నుంచి మేము కూడా వెయిట్ చేస్తున్నాం అనమాట. మరి చెప్పండి, మీ పేరు? నా పేరు వచ్చేసి మామా మహేష్. అబ్బో, మామా మహేష్. మీకు గ్యాంగ్ ఉందా అలా బ్యాంగ్ బాయ్స్ లాగా? అంటే ఉంది కానీ ఇప్పుడు లేదు. ఇప్పుడు లేదా? ఇప్పుడు లేదు. ఎందుకు? ఓం భీమ్ బుష్ అంతే. ఓం భీమ్ బుష్. బుష్ అయింది. ఓం భీమ్ బుష్. ఓం భీమ్ బుష్. సరే, ఈ మంత్రం దేనికేసావు చెప్పు ఫస్ట్. అంటే నా ఎక్స్ ఉందన్నమాట. నా ఎక్స్ మళ్ళీ నా లైఫ్ లో తిరిగి రావడం కోసం ఆ మంత్రం వాడా. వై ఏమైంది? అంటే వై జడ్డు దగ్గరికి వెళ్ళింది. వై? ఓకే, పర్ఫెక్ట్. ఇప్పుడు ఈ మంత్రం అక్కడ పనిచేయాలని మనం అందరం కూడా ఆశిద్దాం, ఓకేనా? పాపం అలా చూస్తున్నాడు కదా. ఇప్పుడు మైక్ పాస్ చేసేయండి. ఇంకా ట్రైలర్ నుంచి ఏమేమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారో చూద్దాం. అమ్మో, 3 సార్లు వేసాడు మంత్రం, మామూలుగా లేదు. ట్రైలర్లో నాకు అంటే కామెడీ ఉండాలి, రొమాన్స్ ఉండాలి, ఎంటర్టైన్మెంట్ ఉండాలి, ఫన్ ఉండాలి. ఉగాదికి ఇంకా టైం ఉంది తమ్ముడు, అన్ని రుచులు ఒకేసారి ఇస్తారు మీకు. అవన్నీ ఓం భీమ్ బుష్ లో చూస్తే థియేటర్లో మేము కూడా హ్యాపీ అవుతాం. పర్ఫెక్ట్ గా అదే మీ అందరికి రాబోతుంది. మార్చ్ 22 డేట్ గుర్తుంది కదా? ఫ్రైడే. ఎక్స్ ని వై ని అందరిని తీసుకెళ్ళి. ఓకే, థ్యాంక్ యూ. ఆల్ రైట్. నెక్స్ట్ అమ్మాయిలు ఎవరు లేరా ఇవాళ? ఓకే, వెరీ గుడ్. మైక్ ఇటు పాస్ చేయండి. ఇంకా ఎవరు మాట్లాడాలనుకున్నా మాట్లాడొచ్చు నిర్మోహమాటంగా. అండ్ ట్రైలర్ నుంచి మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటో కూడా మాకు చెప్పచ్చు. మైక్ అదిగోండి, మైక్ గురించి అక్కడ అరుస్తున్నారు గొంతు చించుకొని మరి వాళ్ళు, అటంటే పంపించండి ప్లీజ్. హలో అండి, హాయ్, మీ పేరు? నా పేరు చంటి అండి. చంటి గారు, చెప్పండి. లోకల్. నేను చిన్నప్పుడు ఇదే మంత్రం వాడాను, దాన్ని ఈరోజు సినిమాగా చూస్తున్నా అంటే చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నా. అది చిన్నప్పుడు పక్క బెంచ్లో చాక్ పీస్ కోసం ఓం భీమ్ బుష్ అని ఒకటి మంత్రం వేసాను. ఆ చాక్ పీస్ మాయమైపోయింది. ఈ రోజు దాకా కనిపించలే. ఈ రోజు ఈ సినిమా చూస్తాను, ఇందులో చాక్ పీస్ దొరుకుతుందేమో చూద్దాం. చాక్ పీస్ కోసమా ఈ కష్టం అంతా? ఓకే, ఓం భీమ్ బుష్ అనేది ఇది ఒక చిన్నప్పుడు ఊత పదం. ఇది ప్రతి ఒక్కరు యూజ్ చేసే పదం ఇది. అది ఈ రోజు ఈ సినిమా రూపంలో చూస్తున్నామంటే వండర్ఫుల్ కదా. అవును, నిజమే. మనందరికీ కూడా మెమరీస్ గుర్తొస్తూ ఉంటాయి. ఈ ట్రైలర్ చూడడానికి అందరూ వెయిట్ చేస్తున్నారు, కానీ టైటిల్ ఎప్పుడైతే లాంచ్ అయిందో ప్రతి ఒక్కరికి ఒకటి ఉంటుంది. ఓం భీమ్ బుష్ అనే మంత్రం వేసి ప్రతి ఒక్కరు పెట్టుకుంటారు. అది ఇందులో కనిపిస్తుందేమో,
కరెక్ట్. ఈ సినిమా రూపంలో చూద్దామేమో మనం కూడా. ఓకే, ఆ చాక్ పీస్ మరి దొరుకుతుందో లేదో నేను కూడా వెయిట్ చేస్తున్నాను. ఉండొచ్చు, పక్క బెంచ్ లో పెన్ ఉండొచ్చు, అట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి. ఓకే, సో చూద్దాం, ఇంకా అడిగి తెలుసుకుందాం వాళ్ళు ఆ మంత్రం ఎందుకు వాడారో చిన్నప్పుడు. ఇది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఆయనేమో చాక్ పీస్ కోసం వాడారంట. మరి ఇక్కడ మైక్ కావాలని అడుగుతున్న వాళ్ళకి ఇవ్వండి ఒకసారి మైక్. వాళ్ళు దేనికి వేసారో మంత్రం ఒకసారి తెలుసుకుందాం. ఓకే, వచ్చేసింది. ఫస్ట్ మంత్రంతో స్టార్ట్ చేయాలి. జై బాలయ్య. మంత్రం ఏమంటే అదా మంత్రం. ఓ, మా మంత్రాలన్నీ వేరే ఉంటాయి. ఓకే, పర్లే, ఒక మంత్రం చెప్పు. ఓం భీం బుష్. ఓకే మేడం. అబ్బో, ఓకే, థ్యాంక్ యూ. ఇంతకీ కాదు, చిన్నప్పుడు ఎందుకు వేసారు ఈ మంత్రం? ఆయన చాక్ పీస్ కోసం అన్నారు, మరి మీరు? మీకోసమే మేడం, చిన్నప్పటి నుంచి చేస్తారన్నా. అయ్యో, ఇప్పుడే రిలైజ్ అయ్యా నేను వచ్చి 10 ఏళ్ళ పైన అయింది ఇండస్ట్రీకి అని. ఓకే, నా పేరు వింధ్య. థ్యాంక్ యూ సో మచ్ అడిగినందుకు. మళ్ళీ కాసేపైక స్టేజ్కి ఇంట్రడ్యూస్ చేసుకుంటా. బట్ నీ ఇంట్రడక్షన్ చెప్పలేదు నాకు. షేకా? షేక్ అభిషేక్. అక్కడ మామ మహేష్, ఇక్కడ షేక్ అభిషేక్. ఏంటి జావానా? వెరీ గుడ్ అమ్మా, వెరీ గుడ్. మరి కాదు, ఇంతకీ ఏదైనా పోయిన వస్తువు తిరిగి రావాలని ఆయన మంత్రం వేశారన్నారు కదా, అలా నీకేం లేదా? ఓరి దేవుడా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మైక్ ఇమీడియట్గా ఇచ్చే పక్కకు. నువ్వు ఇమీడియట్గా ఇటు వెళ్ళిపోవాలి అంతే. నేను ఓం భూమ్ బుష్ అనేలోపు ఇటు వెళ్ళిపోవాలి. ఓం భీమ్ బుష్. అది వెరీ గుడ్. అరుస్తున్నావు, అప్పటి నుంచి మాట్లాడతావు అనుకున్నా, మళ్ళీ మైక్ రాగానే ఇలా పెట్టుకుని కూర్చున్నావు, ఏంటిది? ఓకే, సరే. ఇంకా ఎవరు చెప్పాలనుకుంటున్నారు? ఏం చెప్పాలనుకుంటున్నారు అబౌట్ ఓం భీమ్ బుష్? అది నువ్వు మాట్లాడచ్చుగా. ఓకే, ఇటు పంపించండి మైక్ ప్లీజ్. ఇటువైపు కంటే పంపించండి. నాకు డౌట్, మీరంతా సేమ్ కాలేజ్ బ్యాచా? ఏ కాలేజ్? పక్కా బంక్ కొట్టొచ్చారు మీరంతా ఇక్కడ. ఈ వీడియో తీసుకెళ్ళి ఇవ్వాలి మీ లెక్చరర్లకో కాలేజ్ మేనేజ్మెంట్కో. ఓకే, సైన్సా? ఓ, స్ట్రైప్స్ షర్ట్. పేరు పిలవండి. ఆ స్ట్రైప్ షర్ట్ ఎవరో మాట్లాడండి అమ్మా ప్లీజ్. వెనకాల చాలా పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ పెట్టుకుని వచ్చారు ఇవాళ. ఓ, ఇక్కడుందా? ఓకే, వెరీ గుడ్. నేను వెళ్తున్నా, అర్థమైంది. ఓకే, కామ్ డౌన్ ప్లీజ్. మీరు ఇటు రండి. మీ షర్ట్కి చాలా చాలా వాల్యూ. ఈయనేనా? అమ్మో సార్, మీ బ్యాక్గ్రౌండ్ తెలుసుకోవాలని నేను వెయిట్ చేస్తున్నాను. ఏంది ఫ్యాన్ ఫాలోయింగ్? ఈ ఓం భీమ్ బుష్ మీరేనా? మీరంతా ఒకటే ఇన్స్టిట్యూట్. ఏ ఇన్స్టిట్యూట్ ఏంటి ఇదంతా? ఓ, సూపర్, ఫెంటాస్టిక్. కాదు, ఇంతకు వాళ్ళందరూ ఏం చెప్పమంటున్నారు? వాళ్ళేం చెప్పాలనుకున్నారు అది నాకు చెప్పండి. ఇన్స్టిట్యూట్కి డబ్బులు కట్టి వెనక్కి ఇవ్వడం లేదా? కట్టిన తర్వాత ఎందుకు వస్తాయి వెనక్కి? అవి అటే ఓం భీమ్ బుషే. ఓకే, సో ఇంతకీ కాదు, మీరు టీజర్ చూసారు కదా, ట్రైలర్ మీద మీ ఎక్స్పెక్టేషన్స్ చెప్పండి. ఎక్స్పెక్టింగ్ సంథింగ్ మోర్ మ్యామ్. ఎక్స్పెక్టింగ్ సంథింగ్ మోర్ అంట. ఓకే, ఇంకొంచెం సేపట్లో మోర్ ఇచ్చేస్తాం మీకు. మోర్ ఏంటి, రత్నదీప్ విజేత అందిస్తాం. ఓకే, అటు యా చెప్పండి, మీ పేరు చెప్పండి. దాకోకండి, లేచి నించుంటే కనిపిస్తావు బ్రో. ఏం పేరు? రాకేష్. నీకేం లేదా? రారా రాకేష్. అట్లా నాకుంది. షేక్ అభిషేక్. ఓన్లీ రాకేషే. ఉట్టి రాకేషేనా? ఓకే, రాకేష్ చెప్పు, టీజర్ ఎలా అనిపించింది? టీజర్ అయితే బాగా అనిపించింది. అసలు నాకు ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఓకే, ఏం ఇంట్రెస్టింగ్ అనిపించింది? అంటే ఫన్నీ ఉంది, దాంట్లో కామెడీ ఉంది, ఒక ఐటమ్ సాంగ్ కూడా ఉంది. ఓకే, సో అన్ని సమపాలలో ఉన్నాయి కాబట్టి ఇంప్రెస్డ్. ఇంకోటి ఓం భీమ్ బుష్ అనగానే నాకు కోరిక, ఓం భీమ్ బుష్ అమ్మాయిలందరికీ బెస్టీలు వద్దు, అబ్బాయిలకి లవర్ ఉండాలా. ఒకసారి మళ్ళీ చెప్పు, అమ్మాయిలందరికీ ఓం భీమ్ బుష్ అమ్మాయిలందరికీ బెస్టీలు వద్దు, దండం పెట్టుకుంటా. ఎందుకంటే ఈ బెస్టీలు అని లవ్ చేస్తాను, బెస్టీలు అయితే ఏం చేస్తాను నాకైతే అర్థమవుతుంది. అవునా కాదా బ్రో? అవునా కాదా? నా ఒక్కడి బాధ కాదు, ఇది అందరి బాధ. ఆల్ ఇండియా అసోసియేషన్ కి నువ్వే ప్రెసిడెంట్ అనుకుంటా. మరి ఏం
పెద్ద కరువు బ్యాచ్ ఉంది. ఓకే చెప్పు. బాధ ఉంది జర అమ్మాయిలు, ఇప్పుడైనా మా బాధలు అర్థం చేసుకోండి. బెస్టీలు అని జర చూడకండి. ఏమున్నా బెస్టీయే, ఏమున్నా బెస్టీలే. ఇదే ఒక అందుకనే ఓం భీమ్ బుష్. నైట్ అయితే బీర్ చేతికి రావాలా. ఫ్రెండ్షిప్ డే రోజు కలిసి ఉంటావు బహుశా ఆగస్ట్లో, అప్పటి నుంచి బెస్ట్ అయిపోయాడు పాపం. ఓకే, సో అలాంటి కోరికలు ఇంకెవరికి ఉన్నాయో కూడా అడిగి తెలుసుకుందాం. బట్ ఇంకొంచెం సేపట్లో శ్రీ విష్ణు ఇక్కడ జాయిన్ అవబోతున్నారు మనందరితో. అండ్ ద టీమ్ ఆఫ్ ఓం భీమ్ బుష్ ఇక్కడికి వస్తున్నారు కాబట్టి ఆ మంత్రం మీరందరూ కలిసి వేస్తే ఆయన ఇక్కడ మనతో జాయిన్ అవబోతున్నారు. ఎస్, ఆలోపు వన్ లాస్ట్ టైం మీరేం చెప్పాలనుకున్నారు? మంత్రం వేసి చెప్పండి. ఓం భీమ్ బుష్ అండి. ఇది మాదంతా ఎలా ఉంటదంటే అబ్రగదబ్ర ఆవకాయ బద్ద. సో ఇవన్నీ కూడా మనం శ్రీ విష్ణుకి నేర్పిద్దాం ఇంకొంచెం సేపట్లో. అబ్రకదబ్రా అంట చాలా చాలా మంత్రాలన్నీ కూడా ఇక్కడ వినిపిస్తున్నాయి కాబట్టి ఎస్, ఇంటరాక్ట్ అవుతాం మీ అందరితో ఇంకొంచెం సేపట్లో. థ్యాంక్ యూ సో మచ్ అండ్ వెరీ వార్మ్ వెల్కమ్ టు ప్రియదర్శి శ్రీ విష్ణు గారు అండ్ ద ఎంటైర్ టీమ్ ఆఫ్ ఓం భీమ్ బుష్. మరి మంత్రాలకి ఇంతకుముందు నేను చెప్పినట్టుగా చింతకాయలు రాలుతాయో లేదో తెలియదు, కానీ మన చిన్నప్పుడు ఓం భీమ్ బుష్ అంటే మన మనసులో ఉన్న ప్రతి బాధ తొలగిపోతుందనే ఒక నమ్మకం. అలాంటి ఒక ఇంట్రెస్టింగ్ టైటిల్తో ఓం భీమ్ బుష్ మార్చ్ 22 మనందరి ముందుకు రాబోతుంది. సో దయచేసి మీరందరూ కూడా కూర్చుంటే నెక్స్ట్ మనం ట్రైలర్ చూసేద్దాం. బిఫోర్ దాట్ వి సెల్యులాయిడ్ అండ్ వీఆర్ గ్లోబల్ మీడియా బ్యానర్స్ పై సునీల్ గారు, వంశీ గారు అండ్ విక్రమ్ గారు ప్రొడ్యూసర్స్ గా చాలా హుషారైనటువంటి డైరెక్టర్, ఆడియన్స్ అందరికీ హుషారు పంచేటువంటి డైరెక్టర్ శ్రీహర్ష కొనుగంటి డైరెక్షన్ లో, సన్నీ ఎంఆర్ మ్యూజిక్ తో, రాజ్ తోటా గారి సినిమాటోగ్రఫీతో, శ్రీ విష్ణు, ప్రియదర్శి అండ్ రాహుల్ రామకృష్ణ ట్రయో మార్చ్ 22 మన ముందుకు రాబోతుంది. నో లాజిక్ ఓన్లీ మ్యాజిక్ అంటున్నారు కాబట్టి ఆల్రెడీ టీజర్ చూసిన తర్వాత మీరైతే సూపర్ డూపర్ రెస్పాన్స్ ఇచ్చేశారు. అండ్ సినిమా రిలీజ్ అవ్వక ముందే టీజర్ లో 2 రివ్యూలు కూడా కనిపించాయి. మోస్ట్ ఇల్లాజికల్ అండ్ రెడిక్యులస్ మూవీ ఆఫ్ ద ఇయర్ అని చెప్పి ఒకళ్ళు, ఇంకొకళ్ళు ఏమో డిగ్రీస్ అక్కర్లేదు కింద స్థాయి వాళ్ళకు కూడా అర్థం అవుతుంది అని చెప్పి ఐమాక్స్ క్రిటిక్స్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ తో మన ముందుకు వచ్చేస్తుంది ఓం భీమ్ బుష్. ఓం భీమ్ బుష్ మీరందరూ సెటిల్ అయిపోతే ట్రైలర్ స్టార్ట్ చేసేద్దాం. ప్లీజ్ రిక్వెస్టింగ్ ఎవ్రీబడి టు కైండ్లీ సెటిల్ డౌన్. ఇంకా చాలా ప్రోగ్రామ్ ఉంది. శ్రీ విష్ణు గారు, ప్రియదర్శి గారు అందరూ మనల్ని ఇక్కడ జాయిన్ అవుతారు కాబట్టి మీరు కూర్చుంటే మనం ప్రోగ్రాంలోకి వెళ్ళిపోదాం. సో రేపు ప్రమోషన్స్ లో భాగంగా ఓం భీమ్ బుష్ మూవీ టీమ్ అందరూ కూడా వైజాగ్ కి కూడా రాబోతున్నారు. అక్కడ రోడ్ షో ఉండబోతుంది. బీచ్ దగ్గర కూడా మీరు కలవచ్చు. అండ్ కాలేజ్ ఫెస్ట్ కోసం వస్తున్నారు కాబట్టి సో వైజాగ్ మీ అందరూ కూడా గెట్ రెడీ, లైవ్ లో చూస్తున్న వాళ్ళందరూ. అండ్ ఎస్, ఫస్ట్ ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా శ్రీ విష్ణు గారు అండ్ ప్రియదర్శి కూడా వచ్చేసారు కాబట్టి మీరందరూ కలిసి మీ నోట్తోనే మంత్రం వేస్తే ట్రైలర్ చూద్దాం. రెడీ? బ్యాంగ్ బాయ్స్ కి వెల్కమ్ చెప్పండి అమ్మా. అది మరి మీరందరూ కలిసి నేను 3, 2, 1 అంటాను, మంత్రం వేయండి. ట్రైలర్ విల్ బి ఆన్ ద స్క్రీన్. ఆర్ యు రెడీ? ఓకే, 3, 2, 1. ఆల్ రైట్, ట్రైలర్ ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. What's your name? Dr. Krish. Just one kind of wants to fish. What's your Insta ID? Mom's little princess. Minus. Boss chicken enjoy. Awful, awful. వీళ్ళు మగాళ్ళైతే వెళ్ళి ఆ సంపంగి మహల్లో నిధి తీసుకురమ్మని చెప్పండి. సునీల్ గారిని, వంశీ గారిని పిలిచేస్తా.
పాజిటివ్ రా, మంచి బ్లడ్ గ్రూప్, లైఫ్ బాగుంటది. ఇట్లా ఊరుగాని ఊర్లో నేను పాజిటివ్ ఉండలేను రా. అసలు ఎవరో తెలుసా ఇది? సుస్వాగతం. సుస్వాగతం. స్వాగతము. రాసిందిరా. బైరావుపురం. హలో మై బిగ్ బ్రదర్స్, మై స్మాల్ బ్రదర్స్. మీ ఇంట్లో నిధులున్నా, మీ భరంతర్లకు లేవకపోయినా, ఆల్ ప్రాబ్లం ఒకటే సొల్యూషన్. వెల్కమ్ టు ద బ్యాంక్ బాస్ క్లబ్. ఈ ల్యాండ్ మార్క్ ఏంటిది వాడి గుండె మీద? అది పిగ్మెంటేషన్ రా. What's your name? డాక్టర్ క్రిష్. చేస్తాను కానీ మంచిది ఫిష్. సార్ మీకు ఎవడో ఫిక్స్ తగ్గిందా? నాకు తెలియదు సార్. ఏం కష్టం వచ్చింది మీకు? నాకు ఒక మగ పురుషుడు కావాలి. నేను అమ్మ పురుషుడు. What's your Insta ID? Mom's little princess. Mine is Heartless King. Boneless chicken ఏం కాదు. Raffle. వీళ్ళు మగాళ్ళైతే వెళ్ళి ఆ సంపంగి మహల్లో నిధి తీసుకురమ్మని చెప్పండి. Excited అవుతున్నావు? I'm having the best time of my life, Raffle. పల్లెలో లేదు అశ్విని. ఏముంది అరవికిలో ఇచ్చిన మూత్రం పోయిరాదా? అవన్నీ జింగల్ మింగిల్ తనదగలరా? కింగిరా రాజుగారి పోలా. బీ పాజిటివ్ రా, మంచి బ్లడ్ గ్రూప్, లైఫ్ బాగుంటది. ఇట్లా ఊరుగాని ఊర్లో నేను పాజిటివ్ ఉండలేను రా. అసలు ఎవరో తెలుసా ఇది? సుస్వాగతం. సుస్వాగతం. స్వాగతము. రాసిందిరా. బైరావుపురం. థియేటర్స్ కి వెళ్ళి కడుపుబ్బా నవ్వుకొని చాలా కాలం అయినట్టు అనిపిస్తుంది. బట్ డేట్ గుర్తుంది కదా, March 22 ఇట్ ఈస్. అండ్ ఆ రోజు మీరందరూ కూడా ఫుల్ గా ఎంటర్టైన్ అవ్వడానికి రెడీ అయిపోండి అండ్ టికెట్స్ అన్ని కూడా బుక్ చేసుకోండి. మరి ఓం భీమ్ బుష్ ఆల్రెడీ మ్యూజిక్ ఆదిత్య మ్యూజిక్ ద్వారా మార్కెట్లోకి రిలీజ్ అయిన సంగతి మనందరికీ తెలిసిందే. అండ్ స్పెషల్ సర్ప్రైజ్ ఏంటి అంటే, ఆఫ్టర్ 5 లాంగ్ ఇయర్స్ అరిజిత్ సింగ్ గారు 2 పాటలు పాడడం జరిగింది. సో ఈ సినిమాలో అది కూడా ఒక స్పెషల్ సర్ప్రైజ్ అన్నమాట. వి ఆల్ ఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దాట్. మరి ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఇప్పుడు వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాం వంశీ గారిని. గట్టిగా చప్పట్లతో లెట్స్ వెల్కమ్ అవర్ ప్రొడ్యూసర్ వంశీ గారు ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. అండ్ అలానే our ప్రొడ్యూసర్ సునీల్ గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి. అండ్ ఆర్టిస్ట్ మహేంద్ర గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నామండి. టీజర్ అద్దిరిపోయింది, పిక్చర్ అభి బాకీ హే మేరే దోస్త్ అని ఒక చిన్న మెసేజ్ ఇచ్చినట్టు అనిపించింది ఆఫ్టర్ వి వాచ్ ద ట్రైలర్. సో రిక్వెస్టింగ్ మహేందర్ గారు టు జాయిన్ us ఆన్ ద డయస్. అండ్ ప్రియదర్శి గారిని అండ్ శ్రీ విష్ణు గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం, అలాంగ్ విత్ అవర్ డైరెక్టర్ శ్రీ హర్ష కొనిగంటి గారు. కమ్ ఆన్, మేక్ సమ్ నాయిస్ ఫర్ ద బ్యాంక్ బాయ్స్. మొన్న టీజర్ లాంచ్ రోజు స్పేస్ లోంచి వచ్చారు, ఇవాళ మనందరితో కలిసిపోవడానికి మనలానే వచ్చేస్తున్నారు. మరి ఇవాళ ఏం చెప్పబోతున్నారు సినిమా గురించి? మీలానే నేను కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. హార్టీ వెల్కమ్ బ్యాంక్ బాయ్స్. సో గ్రూప్ పిక్చర్ కోసం అందరినీ కూడా ముందుకు రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి. డైరెక్టర్ శ్రీ హర్ష గారు టు జాయిన్ us ఆన్ ద డయస్ ప్లీజ్.
ఓకే, ముందుగా ప్రొడ్యూసర్ సునీల్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి ప్లీజ్. నిన్న ఆల్రెడీ ఒక సెలెక్టెడ్ క్రౌడ్ కోసం ఈ ట్రైలర్ లాంచ్ చేయడం జరిగింది. అక్కడ కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. హౌ వాజ్ ద రెస్పాన్స్, హౌ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్? అండ్ 22nd కోసం వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్. ఇక్కడ విచ్చేసిన ప్రెస్ అందరికీ, ఫ్యాన్స్ అందరికీ థ్యాంక్ యూ అండి. March 22nd ఫిలిం రిలీజ్ ఉంది. ప్లీజ్ అందరూ తప్పకుండా చూడాలి. ఆల్ రైట్, ఇప్పుడు మహేందర్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి. హలో, ట్రైలర్ ఎలా ఉందండి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఆల్, ఎందుకంటే మీరు లేకపోతే మేము లేము. థ్యాంక్ యూ సో మచ్. సో ఇక్కడ ఉండి నేను ఇలా మాట్లాడుతున్నా అంటే నాకు ఇంత మంచి రోల్ ఇచ్చిన మా డైరెక్టర్ హర్ష గారు కారణం. సో హర్ష సార్ థ్యాంక్ యూ. అండ్ మా ప్రొడ్యూసర్ సునీల్ గారు కూడా నన్ను సెలెక్ట్ చేసి ఈ మూవీలో చాలా మంచి రోల్ ఇచ్చారు. సార్ థ్యాంక్ యూ. అండ్ నేను మా దర్శి ఒక 2017లో గాజీ అటాక్ అనే సినిమాలో యాక్ట్ చేసాం. ఆ మూవీ బిగ్గెస్ట్ హిట్. మళ్ళీ 7 years తర్వాత మళ్ళీ ఓం భీమ్ బుష్ కలిసి యాక్ట్ చేస్తున్నాం. సో ఇది కూడా సూపర్ డూపర్ హిట్. అలానే విష్ణు గారు గురించి చెప్పాలంటే చాలా గుడ్ హార్టెడ్ పర్సన్. అది మా ఇండస్ట్రీలో అందరికీ తెలుసు, మీకు తెలుసు. అందువల్ల ఆయనకి సక్సెస్ ఎక్కువ ఉంటుంది. సార్ ఇక మీదట వచ్చే ప్రతి సినిమా మీ సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలానే మీరు చేసే సినిమాలో నాకు కూడా ఒక మంచి రోల్ రావాలని సో కోరుకుంటూ 22nd కలుద్దాం అందరం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ మహేందర్ గారు. సో యూవీ క్రియేషన్స్ అంటే ఆడియన్స్లో ఒక స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. మరి వంశీ గారిని స్టేజ్ మీదకి ఇన్వైట్ చేస్తుంటే అక్కడే ఉన్నారు. వచ్చి 2 మాటలు మా కోసం మాట్లాడాలండి ప్లీజ్. ఆల్ రైట్, ఓకే, ఇంకొంచెం సేపట్లో ఆయన్ని కూడా ఇన్వైట్ చేద్దాం. బట్ రైట్ నౌ ప్రియదర్శి కొంచెం అటు ఇటు డిలే చేద్దాం అనుకున్నాం, బట్ మీ టైం వచ్చేసింది. దిస్ మ్యాన్ నీడ్స్ థ్యాంక్ యూ బాయ్స్ అండ్ గర్ల్స్. థ్యాంక్ యూ సో మచ్ మీరు వచ్చినందుకు. నిజంగా రాహుల్ వాడు అది కేబుల్ వైఫై కేబుల్ పోయిందంటే ఆ సూజ్ కెనాల్ కింద వేస్తుండు వాడు, అందుకనే లేట్ అయిందాడా. సేవ్ ద టైగర్స్ నాకు తెలుసు, అది కూడా ఇవాళనే రిలీజ్ అయింది మార్నింగ్. థ్యాంక్ యూ, దానికి కూడా విపరీతమైన రెస్పాన్స్ ఇస్తున్నారు. చాలా చాలా థ్యాంక్స్. బట్ ఓం భీమ్ బుష్, ఇవాళ ఓం భీమ్ బుష్ ట్రైలర్. థ్యాంక్ యూ, మీరు ముందుగా ఇంత పెద్ద క్రౌడ్, ఇంత పెద్ద టర్న్అవుట్ వచ్చారు, చాలా థ్యాంక్స్. అట్లాగే ఇక్కడ ఎంతోమంది మా మీడియా సోదరిమణులు అందరూ ఉన్నారు. అట్లానే చాలామంది ప్రెస్ చెప్తా. అరే నేను మాట్లాడతాను, ప్లీజ్ 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 ప్లీజ్. నాకు ఇప్పుడే మైక్ ఇచ్చారు, మాట్లాడదు. క్వశ్చన్స్ తీసుకుంటా, ఆగు చెప్తా. నాకు తెలుసు అమీర్పేటలో కర్రీస్ మంచిగా ఉంటాయి, నాకు తెలుసు. ఓకే 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 మాట్లాడదాం, దాని గురించి కూడా మాట్లాడదాం. కానీ యూవీలో మాకు వచ్చిన క్యారేజ్ ముందు ఏం బంకిరావు బై, అవన్నీ మీకేం తెలుసు. యూవీ క్యారేజ్ రెస్పాన్స్ ఆగు, ఇప్పుడే ట్రైలర్ అయింది. కుమారి ఆంటీ గురించి తర్వాత మాట్లాడదాం మనము. సో తీసుకో బాబు తీసుకో. March 22nd నాకు మళ్ళీ ఇంతే క్రౌడ్లో మీతో సినిమా చూడాలని ఉంది. దయచేసి మీరందరు రండి. R3 బ్యాచ్గా నేను, విష్ణు భయ్య, అట్లనే రాహుల్ గడు, మేమందరం ముగ్గురం ఎంతైతే మీకు ఎంటర్టైన్మెంట్ ఇచ్చినాం, మళ్ళా అంతే డబల్ డోస్లో మళ్ళీ ఇంతే ఎంటర్టైన్మెంట్ మేము ఇవ్వడానికి వి ప్రామిస్ యూ బ్యాక్ దట్ ఎంటర్టైన్మెంట్. అండ్ మా వెనకాల ఎవరెవరు ఉన్నారో తెలుసు కదా, చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు మా దగ్గర. మీట్ ఆర్ ప్రొడ్యూసర్ సునీల్ గారు, ఆర్ ప్రొడ్యూసర్ వంశీ గారు, వీళ్ళిద్దరు ఉండడం వల్ల మేము ఇంకా ఎట్లాంటి చేయను. డైరెక్టర్ ఇప్పుడు ఇంకా సినిమా అవుట్పుట్ వస్తున్నాడు, ఆయన కూడా వస్తున్నాడు, మెల్లగా పిలుస్తాం. ఆయన వచ్చిన పెద్దగా ఏం మాట్లాడతారో నాకు తెలుసు. హలో హాయ్ థ్యాంక్ యూ సో మచ్ అంటాడు, అంతకు మించి ఏమన్నాడు. బట్ ఐ నో మీరందరూ మాట్లాడి మీరందరూ కూడా సామాజ వరగమనాన్ని అందాం అనుకుంటున్నారు తెలుసు. ఉన్నాడు మా మొహమాట హీరో, మై డియర్ బ్రదర్
విష్ణు అన్న కొంచెం టైం ఇవ్వండి, కొంచెం ఇట్లా అరవకండి. విష్ణు మంచిగా మాట్లాడతాడు, దయచేసి కొంచెం టైం ఇవ్వండి. ఈయన పంచులు మీరు వినాలి, నేను కూడా ప్లీజ్. హలో 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 థ్యాంక్ యూ ఇక్కడికి వచ్చిన ఫ్రెండ్స్ అందరికీ, తమ్ముళ్ళందరికీ, అన్నయ్యలందరికీ, మీడియా మిత్రులకి అందరికీ కూడా చాలా 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 థ్యాంక్స్. ట్రైలర్ బాగుందా? టీజర్ ట్రైలర్లో ఎక్కువ చూపించలేకపోతున్నాం, ఎందుకంటే దాశాం లోపల, చాలా దాశాం, చాలా ఉన్నాయి. మీరు 22వ తారీఖున థియేటర్కి వస్తే మీరు నవ్విన నవ్వులకి కొంచెం మినిమం మా బన్నీ గారి థియేటర్లో, లేకపోతే మంచి క్లాస్ స్ట్రాంగ్గా కొత్తగా వచ్చిన ఏఎంబీలు ఇలాంటి మల్టీప్లెక్స్ని చూస్ చేసుకోండి. సింగిల్ స్క్రీన్స్ ఎలాగే బద్దలైపోతే డౌట్ లేదు. సో పిచ్చిగా ఎంజాయ్ చేస్తారు. మీ ఫ్రెండ్స్ గ్రూప్తో వెళ్తే ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు. అవన్నీ 22nd మిస్ అవ్వకండి అందరూ కూడా. సినిమా చాలా కష్టపడి చేసాం, మిమ్మల్ని నవ్విద్దామనే చేసాం, ఇంకేమీ లేవు. థియేటర్కి వస్తే 200% పిచ్చిగా నవ్వుతారు. ఇంకేమన్నా ఎక్స్ట్రా నీకు దొరికితే ఎంజాయ్ చేయి, నీకు బోనస్ అది. అన్నీ ఉన్నాయి, కానీ అన్నిటి మీద మేము ఎక్కువ ఫోకస్ చేయట్లేదు. ఓన్లీ ఎంటర్టైన్మెంట్ అని ఫిక్స్ అయ్యి చేసిన సినిమా ఇది. ఈ సినిమాలో మాకు అవకాశం ఇచ్చిన మా వంశానికి, యువి క్రియేషన్స్ వంశానికి, మా సునీల్ గారికి చాలా చాలా థ్యాంక్స్. అలాగే ఈ సినిమా డైరెక్టర్ హర్ష హుషారు అని చేసి ఉంటాడు, అప్పుడు మీకు ఇంకా కబూమ్ అలవాటై ఉండదు, కొంచెం లేట్గా అర్థమవుతాయి నేను మాట్లాడేవన్నీ కూడా. సో 2 సార్లు చూడండి, 2వ సారి అయితే ఇంకా ఎంజాయ్ చేస్తారు సినిమా. సో థ్యాంక్ యూ అందరూ ఇక్కడికి వచ్చినందుకు. అందరూ ఈ సినిమాకి వర్క్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్ సన్నీ ఎంఆర్ గారికి, ఎడిటర్ విజయ్ గారికి, మా టెక్నీషియన్స్ అందరికీ, కెమెరామెన్ రాజ్ తోట గారికి, అందరికీ కూడా టీం అందరికీ చాలా 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 థ్యాంక్స్. హీరోయిన్లు ఎవరికి థ్యాంక్స్ చెప్పట్లేదు, ఎందుకంటే మమ్మల్ని ఒంటరిగా వదిలేసి ముగ్గురిని ప్రమోషన్కి వెళ్ళమంటున్నారు. సినిమా వచ్చిన తర్వాత మాత్రం క్రెడిట్ ఫుల్ కొడతారు, డౌట్ లేకుండా. వాళ్ళిద్దరు వైజాగ్ వస్తారు, ఎవరన్నా హీరోయిన్ ఫ్యాన్స్ ఉంటే మీరు మాతో వచ్చేయచ్చు వైజాగ్, అక్కడ కూడా దుమ్ములు అయిపోద్దాం. థ్యాంక్ యూ అండి అందరికీ. కాదు, శ్రీ విష్ణు గారి గెటప్ మారిపోయింది, లుక్ మారిపోయింది, మొత్తం అంతా ఏంటి చేంజ్? ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు మేము 22nd? అంటే నన్ను గుర్తుపట్టకూడదని ఎలా వచ్చా? థ్యాంక్ యూ నో లాజిక్, ఓన్లీ మ్యాజిక్, అదేనా? ఈ ఈవెంట్, ఈ ప్రమోషన్ యాక్టివిటీస్ అన్నీ కూడా ఓం భీమ్ బుష్ అనేది 1 month బ్యాక్ వరకు అసలు ఈ సినిమా జరుగుతుందని కూడా ఎవ్వరికీ తెలియదు. బట్ February 22nd నుంచే మేము ప్రమోషన్ స్టార్ట్ చేసాం. దానికి విపరీతంగా మాకు హెల్ప్ చేసిన మా వంశీశేఖర్ పిఆర్ వాళ్ళు, చాయ్ బిస్కెట్ టీం అంతా కూడా చాలా చాలా డే అండ్ నైట్ మంచి ఐడియాస్తో మంచి ప్రమోషనల్ ఇది చేశారు. వాళ్ళందరికీ మా టీం తరఫున చాలా 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 థ్యాంక్స్. 22వ తారీఖు మర్చిపోవద్దు, బద్దలు కొట్టేద్దాం. ఎగ్జామ్స్ బాగా రాయండి, ఫస్ట్ చదువుకోండి, తర్వాతే మన సినిమా. థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ. సో మెసేజ్ కూడా అదిరింది, లాస్ట్ లైన్ గుర్తుంది కదా, బాగా చదువుకోండి మీకే. ఓకే, సో ఇప్పుడు మైక్ మీ దగ్గరికి పాస్ చేస్తాం. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నట్లయితే మీడియా ఫ్రెండ్స్ అందరికీ కూడా ఇట్స్ అన్ ఇన్విటేషన్ అండి. ద ఫోరం ఇస్ ఓపెన్, మీరు క్వశ్చన్స్ అడగచ్చు. అండ్ మైక్ పాస్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తాం. సో డేట్ గుర్తుంది కదా, ఏంటి చెప్పండి? మార్చ్. థియేటర్స్లో ఏం మంత్రం వేయాలి? అది వెరీ గుడ్. సో ఇంకా చాలా దాచుంచాం అన్నారు కదా, ఆ దాచింది ఏంటో తెలుసుకోవాలంటే థియేటర్స్కి వెళ్ళి మనం అంతా కూడా ఈ మంత్రం వేయాల్సిందే. సో ఎస్, మీ క్వశ్చన్స్ మీరు అడగచ్చండి. హాయ్ శ్రీ విష్ణు గారు. హియర్. హాయ్. ట్రైలర్ టీజర్ కంటే చాలా బాగుంది. అండ్ మీరు ఇన్స్టాగ్రామ్లో ప్రమోషన్స్ చేస్తున్నారు, చదువుకోండి ఫస్ట్ అని బ్యాక్గ్రౌండ్లో కొన్ని టెంప్లెట్స్ వాడుతున్నారు. అవునండి. ఆ టెంప్లెట్స్ ఏంటని ఫ్రెండ్స్కి అడిగితే కొన్ని వైరల్ కంటెంట్ టెంప్లెట్స్ అని చెప్పారు. అవును, లైక్ పాన్ సైట్స్లోనివని, తర్వాత వేరేవని. పానా అది వాడడానికి రీజన్స్ ఏంటి? పాన్ అందరూ భోజనం చేసే కుర్రాళ్ళు పాన్ తింటారు కాబట్టి ఈజీ కనెక్ట్ అవుతారని వాడారు అనుకో. పానేనా? ఇది నేను చూడలేదా? ఇది నేను ఎక్కడ చూడలే. తర్వాత కుకట్పల్లి మెట్రో స్టేషన్ వాడారు, అది నేను నిజంగా చూడలే. ఓకే. సో
కొంచెం యూనిక్గా ఉన్నాయి, చాలా క్రియేటివ్గా. క్రెడిట్ అంతా కూడా మా చాయ్ బిస్కెట్ అనురాగ్ వాళ్ళకి అండ్ మా వంశీశేఖర్కి ఇవ్వాలండి. ఓకే, అండ్ ప్రియదర్శి గారు. ఏదండి? ప్రియదర్శి గారు హలో. యా, బ్యాక్గ్రౌండ్లో ఒక బెడ్ వేశారు అక్కడ. అవునా? అవునండి. ఎక్కడ? అది టెంప్లేట్లో. ఆహా ఆహా. యా. సో అది ఎక్కడి నుంచి తీసుకున్నారు మీరు? ఎక్కడ వాళ్ళని అడిగితే వాళ్ళకి ఇంకా క్లియర్గా చెప్తారు వాళ్ళు. ఇంకా మా ఫ్యాంటమ్ కెమెరా వచ్చింది, మీరు అడగండి. వెళ్ళేటప్పుడు మాత్రం అందరికి ఆన్సర్ ఇస్తాడు వెంటనే వాడు. వచ్చాడా హర్ష? వచ్చారండి, లేట్ గా వచ్చినా లేటెస్ట్ గా వచ్చారు ఇప్పుడే మన డైరెక్టర్ హర్ష గారు. సో గ్రూప్ ఫోటో కోసం అందరినీ ముందుకు రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి. సునీల్ గారిని అండ్ అలానే మా వంశీ గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం ఫర్ అ పిక్చర్ ప్లీజ్. తమ్ముడు 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 ఆగు. ఇప్పుడు పిక్చర్ పర్ఫెక్ట్, పిక్చర్ కంప్లీట్ అయింది. ఓకే, సో ఈ మీడియా ఇంటరాక్షన్ ఇంకా ముందుకు వెళ్ళే కంటే ముందు ఒకసారి శ్రీహర్ష గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి. ఆల్రెడీ అందరూ మాట్లాడేశారు, సో మీరు కూడా మీ మాటలు అబౌట్ ఓం భీమ్ బుష్ చెప్పండి. బ్యాంగ్ బ్రోస్ ట్రైలర్ నచ్చిందా? అసలు సౌండ్ వినిపించట్లేదు. సో దీనిలో ఉన్న ఎనర్జీకి 100 టైమ్స్ ఉంటుంది మూవీలో. సో మార్చ్ 22కి మీరు అందరు గ్యాంగ్స్టర్ అండి, ఒక 10 టైమ్స్ అయితే ఎంటర్టైన్ అవుతారు, అది మా గ్యారంటీ. చూద్దాం, అందరం కలిసి చూద్దాం. అన్నీ ప్రసాద్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, ఇక్కడ ట్రిపుల్ ఏఎంబి డే అంతా నాతోనే రండి, అందరం కలిసి తిరుగుదాం. ఈ హీరోయిన్లో పెద్ద స్క్రీన్లో చూద్దాం అందరం కలిసి, మేము కూడా చూడట్లేదు, సో అందరం కలిసి చూద్దాం. రాహుల్ ఏదో ట్రీట్మెంట్కి వెళ్ళాడు, ట్రైలర్లో డైలాగ్ ఉంది కదా, సో ఆ డైలాగ్కి ట్రీట్మెంట్ తీసుకోవడానికి వెళ్ళాడు, వస్తున్నాడు. సో మా టెక్నీషియన్స్ అందరు ఫుల్ ఇప్పుడు కూడా అందరు వర్క్ చేస్తున్నారు, మేము కూడా అక్కడి నుంచి వచ్చాము. మ్యూజిక్ నచ్చిందా ట్రైలర్లో? సో మ్యూజిక్ జరుగుతుంది, ఎడిటింగ్ జరుగుతుంది, డిఐ జరుగుతుంది. సో మీరు అందరు కలిసి మార్చ్ 22కి వస్తారా? సో ఓం భీమ్ బుష్ కలుద్దాం అందరం మార్చ్ 22. థ్యాంక్ యూ సో మచ్. రైట్, సో మీడియా క్వశ్చన్స్. హలో హలో శ్రీ విష్ణు గారు, ఐఎమ్ నాగేంద్ర కుమార్ సార్. నార్మల్గా మీరు చాలా స్క్రిప్ట్లు సిన్సియర్గా వింటారని మీకు పేరుంది. అంటే ఊరికే ఏదో స్లిప్ షాట్గా అని కాకుండా యూ టేక్ మోర్ టైం, డైరెక్టర్కి కూడా చాలా ఎక్కువ టైం ఇచ్చి సిన్సియర్గా వినే హీరోల్లో మీ పేరు వినిపిస్తుంటుంది ఇండస్ట్రీలో. ఓకే, థ్యాంక్స్. ఈ కథని మీరు బాగా ఎంజాయ్ చేసి ఈ సినిమాని అన్ని స్క్రిప్ట్ల నుంచి ఈ స్క్రిప్ట్ బయటికి తీసి చేయడానికి ప్రధానమైన కారణం ఏంటండి? అంటే ఫస్ట్ టు లాస్ట్ కంప్లీట్ ఎంటర్టైన్ చేయాలి. కోవిడ్ తర్వాత తీసుకున్న డెసిషన్స్ అనమాట.
ఈ గత సామజవర్గం అన్నా ఇదైనా నెక్స్ట్ అన్నా కూడా కొంచెం ఆల్ ఆఫ్ ఎ సడన్ ఏమన్నా జరగవచ్చు అనే షాక్కి గురయ్యాం కదా. ఇలా కాదు, మనకి దొరికిన మూమెంట్ ఎవ్రీ మూమెంట్ మనం ఎంజాయ్ చేయడంతో పాటు మనం చేసే వర్క్ కూడా మనది చూసేవాళ్ళు అలా నవ్వుకోవాలి, హిలేరియస్గా నవ్వుకోవాలి, ఎంత అలా నవ్వించగలుగుతాం అంత నవ్విద్దాం అన్న పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఈ కథ కూడా ఎంచుకోవటం. అంటే ఇది పోస్ట్ కోవిడ్ డెసిషన్ అండి ఇది? లేదు, అదే కోవిడ్ డెసిషనే, కోవిడ్ ఎండ్లో డెసిషన్ అనమాట. ఓకే, అంటే ఇప్పుడు నార్మల్గా మీరు ఎక్స్పెరిమెంటల్ స్క్రిప్ట్స్ని తీసుకుంటున్నారు ముందండి ముందు, బట్ ఇది కూడా కొంచెం దట్ కైండ్ ఆఫ్ దో ఇట్ ఈస్ అన్ ఎంటర్టైన్మెంట్ పీస్. న్యూ ఏజ్ ఉంటుందండి, కంప్లీట్ న్యూ ఏజ్ ఉంటుంది. ట్రీట్మెంట్ కానీ విజువల్స్ కానీ సౌండ్ కానీ ఇదంతా ఇప్పుడు దాకా మనం అట్లీస్ట్ ఈ మధ్యకాలంలో అయితే చూసుంటాం, అదే ఉంటుంది విత్ ఎంటర్టైన్మెంట్. దీంట్లో ఉండే మంచి పాయింట్, దీంట్లో మనం చెప్దాం అనుకునే ఇంటెన్షనల్ ఏదైతే ఉందో అది కూడా మీకు హిలేరియస్గానే ఉంటుంది అనమాట. తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ మధ్య రోజుల్లో బాగా ల్యాండ్ మార్క్ హిట్స్ అనిపించుకున్నవి కానీ బాగా మంచి బాక్స్ ఆఫీస్ రెవెన్యూ లాగినవి కూడా అబౌవ్ ది లైఫ్ ఉన్న సినిమాలు, కథలు. అవునండి. అబౌవ్ ది లైఫ్ అంటే రెగ్యులర్ మీది ఒక్క సామాజిక వర్గం మనం మాత్రమే ఆడింది. అంటే ఇప్పుడు మనకి సూపర్ స్టార్లు పెద్ద స్టార్లు ఉన్నప్పుడు డెఫినెట్గా అలాంటి అవుట్ ఆఫ్ ద బాక్స్ అండ్ ఏమంటారు అట్లని సైఫై కాదు, ఈ హై లెవెల్ విజువల్స్ కాడి నుంచి అన్నీ కూడా అలా ఉండే సినిమాలే వాళ్ళు లార్జర్ దెన్ లైఫ్ ఫిల్మ్సే వాళ్ళ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తాం. కానీ మాలాంటి కుర్రాళ్ళ కోసం అప్పుడప్పుడన్నా చేయకపోతే, అవకాశం వచ్చినప్పుడన్నా చేయకపోతే అది చెయ్యాలి, యూత్కి చెయ్యాలి సెపరేట్గా. ఎందుకంటే వాళ్ళు ఈ రోజుల్లో చాలా స్ట్రెస్ అవుతున్నారని నేను ఫీల్ అవుతున్నాను. సో వాళ్ళందరికీ రిలీఫ్ ఇద్దామని ఈ స్క్రిప్ట్ అయితే స్పెషల్గా అనుకున్నదండి. యాజ్ ఎ గ్రోయింగ్ హీరో ఇప్పుడు మీ తాలూకు ఎక్స్పెరిమెంటల్ మైండ్ సెట్ కానీ లేకపోతే మీ చాయిసెస్ మీరు సెలెక్ట్ చేసుకునేవి కానీ చాలా ల్యాబొరేటరీ వర్క్ చేస్తారు కదా మీరు వాట్ ఈజ్ ది పర్సంటేజ్ ఆఫ్ సక్సెస్ ఇన్ యువర్ పర్సెప్షన్ అండి? అంటే మీరు ఎంత సక్సెస్ అయ్యారు అనుకుంటున్నారు మీ చాయిస్? అంటే సక్సెస్ అనేది ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఇది ఉంటుందండి. కొంతమందికి కలెక్షన్స్ ఉంటాయి, కొంతమందికి మంచి స్క్రిప్ట్లు ఉంటాయి, కొంతమందికి ఆడియన్స్ని మెప్పించడం ఉంటాయి. నాకు వచ్చి ఎప్పుడు ఆడియన్స్ని మెప్పించడమే నా సక్సెస్ రేట్ అనుకుంటాను. నేను ఎక్కడికి వెళ్ళినా నాకు చాలా మంచి రెస్పెక్ట్ ఇస్తారు, అది చాలు నాకు. ఇంక మిగతాదంతా ఇస్తే దేవుడు అది కూడా తీసుకుంటాను. ఓకే, డైరెక్టర్ గారు హర్ష డైరెక్టర్ సార్ చెప్పండి. ఇప్పుడు ఈ దీనిలోని ముందే చెప్పేశారు నో లాజిక్ ఓన్లీ మ్యాజిక్ అని. అంటే ఇప్పుడు సినిమా రిలీజ్ అయిన తర్వాత వెబ్సైట్ రివ్యూలు గట్టా రాస్తే మేము ముందే చెప్పాము లాజిక్ లేవు ఇందులోనని చెప్పడానికి ముందే పెట్టేశారు అది? అవును సార్, అంటే కొంచెం అంటే టీజర్లో కూడా మేము ఆల్రెడీ మా సైడ్ రివ్యూస్ మేమే ఇచ్చేసుకున్నాము. అదే ముందరకాళ్ళకి బంధం అంటారు దీన్నే. అంటే వెబ్సైట్ వాళ్ళు ఇంకేం రాయకుండా మేమేం చెప్పకుండా రివ్యూలు. లేదు సార్, అంటే మీకు 100% నచ్చుతుంది, అది మా గ్యారంటీ. అదే ఇప్పుడు ఇందాక నేను ఆయన అడిగిన క్వశ్చన్ మీకు రిపీట్ చేస్తున్నా సార్. సంథింగ్ మోర్ దెన్ ద రెగ్యులర్ లైఫ్. ఇప్పుడు మీరు ఫ్యాంటసీ అనుకోండి, లేకపోతే ఈ మధ్యన మేకులు పుర్రెలు ఇనమకాయలు సినిమాలు కూడా బాగా ఆడుతుంది. బికాస్ దే డు నాట్ రెగ్యులర్లీ హ్యాపెన్ ఇన్ లైఫ్, మనకి జరగవు. అవును, అలాంటి కాన్సెప్ట్ ఇందులోనే ఏదో ఉంది. అసలు ఇండియన్ స్క్రీన్ మీదే ఇప్పటి వరకు ఇలాంటి ఎలిమెంట్ రాలేదు అని ఏదో వింటున్నాం. ఏంటి, వాట్ కుడ్ ఇట్ బి? సైన్సా? సైన్స్ ఎలిమెంట్ అయితే ఉంది. ఏన్షియంట్ సార్సరీ వర్సెస్ మోడర్న్. యాన్షియంట్ సార్సరీ ఉందండి. ఓకే, సారీ. డైరెక్టర్ కంటెంట్ చెప్పేస్తున్నాడండి. చెప్పకూడదు, ఇది చెప్పకపోతే సర్ప్రైజ్ అనిపిస్తుంది. చెప్పండి. సరే చెప్పాము, కానీ అది ఎంటర్టైన్మెంట్ అయితే 1000% అండి. ఇంక అడిషనల్గా ఉన్నాయి అన్నీ కూడా బోనస్. అంటే ఇప్పుడు మీరు సినిమా ఇప్పుడులాగే సినిమా అంతా మీరే చేశారా? అంటే జస్ట్ ఇది స్టోరీ చెప్పొద్దు అంటున్నారు అంతే. ఓకే, మీరైతే సర్ప్రైజ్ అవుతారు సార్ మార్నింగ్ షో. నేను ఇదివరకు అసలు మాట్లాడలేకపోయేవాడిని, ఈయన చూసిన తర్వాత చాలా బాగా మాట్లాడుతున్నట్టు లెక్క అని చెప్పి పంచుకుంటున్నాం అంతే. ఎందుకంటే ఇప్పుడు మీ న్యూ జనరేషన్ డైరెక్టర్స్ అందరికీ కూడా మీకు ఛాలెంజ్ ఏంటంటే ఏది తీసినా చూడట్లే జనం. వాట్ ఆర్ యువర్ గట్స్ నౌ ఫర్ ఓం భీమ్ బుష్? ఫస్ట్ ఫ్రేమ్ నుంచి ఫుల్ ఎంజాయ్ చేస్తారు సార్, అది డౌటే లేదు. ఎందుకంటే ఓం భీమ్ బుష్ సో యంగ్ ఆడియన్స్కే కాదు, క్రిటిక్స్కి కూడా చాలా బాగా నచ్చుతుంది సార్. అది ఒక యూనిక్ పాయింట్ ఉంది, అది చెప్పడానికి ట్రై చేసాము, అది బాగా వర్కౌట్ అయింది. సో మీరు సినిమా చూసి చెప్తే ఇంకా ఫుల్ ఎంజాయ్ చేస్తాం. అయితే ఇప్పుడు ఇందులో ఓం ఓకే నైస్.
డైరెక్ట్ హర్ష హర్ష ఇప్పుడు ఇందులో వీళ్ళ ముగ్గురులో ఓం ఎవరు, భీమ్ ఎవరు, బుష్ ఎవరు? ముగ్గురులో అంతేనా? ముగ్గురు కలిసి బుష్ 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 రాలేదు. ముగ్గురు బుష్ సార్. వంశీ గారు, సునీల్ గారు. ఇప్పుడు ఓకే, బిఫోర్ దట్ క్వశ్చన్ అండి, ఆదిత్య మ్యూజిక్ నుంచి నిరంజన్ గారిని స్టేజ్ మీదకి రిక్వెస్ట్ చేస్తున్నాం అండి. సో వి మిస్డ్ అవుట్ ఆన్ యూ. ఎక్కడున్నా కానీ నిరంజన్ గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆదిత్య మ్యూజిక్ అంటేనే మనందరికీ తెలుసు, బ్లాక్ బస్టర్ మూవీస్, ఎన్నో ఆడియోస్ వాళ్ళ త్రూవే రిలీజ్ అయ్యాయి. సో రిక్వెస్టింగ్ నిరంజన్ గారు టు జాయిన్ us ఆన్ ద డయాస్ ప్లీజ్. యా, కంటిన్యూ. సార్, ఇప్పుడు నార్మల్గా యూవి క్రియేషన్ బ్యానరు అనగానే చాలా పెద్ద హైప్ వచ్చేస్తుంది రిలీజ్కి ముందే సినిమా. వీళ్ళు ఏదో చాలా అద్భుతాన్ని క్రియేట్ చేసేస్తారు, వీళ్ళు ఏదో వండర్ని డెలివర్ చేసేస్తారు అన్న ఒక ఫీలింగ్ ముందే వెళ్ళిపోతుంది. దానికి ఇది మ్యాచ్ అవుతుందా? డెఫినెట్గా అండి. మీ కంటెంట్ ఎక్కువ నమ్ముతామండి. దిస్ ఈజ్ ఆల్సో కంటెంట్ ఓరియంటెడ్. ఓకే, ఎంటర్టైన్మెంట్ ఎక్కువ ఉంటుందండి. అంటే హీరోయిజంలు గట్ట లేకుండా ఓన్లీ కంటెంట్, ఎంటర్టైన్మెంట్ బేస్డ్ అండి మాకు. ఓకే, బాగా వర్కౌట్ అవుతుంది. అండ్ యూనిక్ పాయింట్ కూడా ఉంటుంది. ఓకే, సో డెఫినెట్లీ మీకు నచ్చుతుంది అండి. థ్యాంక్ యూ. ప్రియదర్శి, నార్మల్గా నీకు ఆల్మోస్ట్ సార్ ప్లీజ్, నీకు నార్మల్గా ప్లీజ్ ఒక్క నిమిషం సార్ ప్లీజ్. థ్యాంక్ యూ. నీకు నార్మల్గా ఒక కొన్ని సినిమాలతో నీకు ఒక సైజ్ హీరో ఇమేజ్ వచ్చినాయి. బట్ స్టిల్ యు ఆర్ లాకింగ్ యువర్ సెల్ఫ్ ఇన్ దీస్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ బిసైడ్ ఎ హీరో. ఏంటి, వాట్ ఈస్ దట్ లాజిక్ దట్ యు ఆర్ లైక్ ఇన్ దట్ యువర్ క్యాప్షన్? ఆగు, నేను చెప్తా, అదే డైలాగ్ నేను చెప్తా. ఆగండి, నేను చెప్తే కూడా బాగానే ఉంటుంది. ఒక నిమిషం ఆగండి సార్. బేసికలీ ఇది ఇట్స్ 3 boys స్టోరీ బేసికలీ. సో దీంట్లో హీరో అనేది డెఫినెట్లీ శ్రీ విష్ణు గారి నుంచి ఆ హీరోయిజము, ఆ కామిక్ టైమింగ్, తన బాడీ లాంగ్వేజ్, ఆ టాలెంట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అట్లనే రాహుల్ అండ్ మీ ఇద్దరం కూడా, నేను స్పెసిఫిక్గా నా గురించి మాట్లాడాలంటే నాకు నిజంగా ఈ ఐడియా నచ్చింది, కాన్సెప్ట్ నచ్చింది. అండ్ తర్వాత మేము బ్రోచేవారు ఎవర్రా చేస్తున్నప్పుడు మా ఫ్రెండ్షిప్ ఆ తాలూకు మేము ఆ మెమరీస్ ఉండే మాకు. సో మళ్ళీ అది రీక్రియేట్ చేయాలనే అది వచ్చింది. బట్ ఇమేజ్ అనేది నేను అది నా ఆడియన్స్కే వదిలేస్తాను సార్. ఎందుకంటే యాజ్ లాంగ్ యాజ్ ఇలాంటి ఒక కాంటెంట్ తీసుకొచ్చి చూపిస్తున్నప్పుడు ఇంత సపోర్ట్ మాకు దొరుకుతుందంటే నేను అట్లాంటప్పుడు నేను ఏదేం చేయడానికి రెడీ. ఐఎమ్ డూయింగ్ ఇట్. అండ్ ఈచ్ స్టోరీ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ వన్ అనదర్ సార్. నేను ఒక బాక్స్లో ఉండి ఎప్పుడు హీరోగా చేయాలని అట్లేం లేదు. ఏదైనా మంచి స్టోరీ, మంచి సినిమా ఉంటే చేద్దామని, అంతే. ఓకే, శ్రీ విష్ణు గారు, మీరు ఒక చిన్న ఫ్రమ్ మై సైడ్ దిస్ కెన్ బి ది లాస్ట్ క్వశ్చన్. చెప్పండి సార్. ఇప్పుడు నార్మల్గా ఈ అంటే వెన్ యూఆర్ ఆన్ ది ల్యాడర్ స్టెప్పింగ్ ఆన్ టు ది నెక్స్ట్ లెవెల్ వెళ్తున్న దాంట్లో వాట్ ఈస్ ది బిగ్గెస్ట్ ఛాలెంజ్ యూఆర్ ఫేసింగ్ నౌ యాజ్ ఎ గ్రోయింగ్ హీరో? లేదు సార్, ఎప్పటికన్నా ఇలాంటి ఆలోచించాలని, ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ లాగా ఆలోచించాలనే ప్రమాదం వస్తుందని నాకు తెలుసు. అప్పుడు మనం కొన్ని అభిరుచులు కొన్ని ఇవి పక్కన పెట్టేస్తుంటాం. అందుకనే కూడా ఎప్పుడు నేను ఒక 1.5 year 2 years వరకు ఎప్పుడు ప్లాన్ చేసుకునే ఉంటానండి. సో అలాగే ప్రాసెస్ జరుగుతుంది ఫస్ట్ నుంచి. మరి మీరే నాకు క్వశ్చన్ ఇచ్చారు, తర్వాత మా ప్రభు అడుగుతాడు. తప్పకుండా. కొన్ని మా అభిరుచులు గట్టా మేము పక్కన పెట్టుకోవాల్సి వస్తుందని అన్నారు కదా మీరు. ఏ అభిరుచులు పక్కన పెట్టేసుకున్నారు ఇప్పటి వరకు మీరు? అదే ఇలా క్యాలిక్యులేషన్లు వేసుకునే అభిరుచులు, లేకపోతే ల్యాడర్ ఎక్కాలి, లేకపోతే తాడెక్కాలి, ఇలాంటివి ఏం పెట్టుకోకుండా నార్మల్గా మనకు వచ్చినట్లు బెస్ట్ పిక్ చేసుకుని పెట్టుకోవటం. దాని గురించి కథ ఓకే చేసిన వెంటనే షూట్కి వెళ్ళిపోవటం కంటే కూడా ఒక 6 months 8 months, నేను చేసేది కొత్త డైరెక్టర్లే కాబట్టి కొద్దిగా వాళ్ళతో ట్రావెల్ చేసి వాళ్ళు ఏమనుకుంటున్నారో, వాళ్ళ లోపల ఏమనుకుంటున్నారో, వాళ్ళు ఏమైనా మిస్ అవుతున్నారా, మిస్ అయితే వాళ్ళకి ఆ మిస్ అయ్యే ఆస్పెక్ట్లో ఒక మంచి టెక్నీషియన్ని ఇచ్చే బాధ్యత నాది. అలా తీసుకునే నేను కొత్త వాళ్ళతో ఎక్కువ చేస్తూ ఉంటానండి. మరి నిచ్చినెక్కాలి అలాంటి ఆ కాన్సెప్ట్ నా దగ్గర ఉండదన్నప్పుడు హౌ విల్ యూ క్వాంటిఫై యువర్ సక్సెస్ అండి? నేను లిఫ్ట్ తయారు చేస్తున్నానండి, పక్కన లిఫ్ట్ పెట్టుకున్నారా? శ్రీహర్ష సార్, ఐ హ్యావ్ నో మచ్ డౌట్స్ అబౌట్ యువర్ ఫిల్మ్. ఎందుకంటే మీరు ఆల్రెడీ ట్రైలర్ చూసినప్పుడు, టీజర్ చూసినప్పుడు కూడా వెరీ ఎంటర్టైనింగ్ అండ్ ఎంగేజింగ్గా ఉంది. ఐ హ్యావ్ నథింగ్ ఎక్సెప్ట్ కంగ్రాచులేటింగ్ యూ. థ్యాంక్ యూ సార్. బట్ అట్ ద సేమ్ టైమ్ ఈ 3 ఆవారా క్యారెక్టర్లు. అవును సార్.
అయితే ఎంత ఆవార క్యారెక్టర్ అయినా అట్ ద ఎండ్ ఆఫ్ ద ఫిలిం టువర్డ్స్ ద క్లైమాక్స్ పార్ట్కి వచ్చేటప్పటికి దే విల్ బికమ్ సంథింగ్ యూస్ఫుల్ టు ద సంథింగ్ టు సే టు ద సొసైటీ. ఒక క్యారెక్టరైజేషన్ అడాప్టబుల్ ఇది ఉంటాయి. అలాంటి అడాప్టబిలిటీ ఏమైనా ఉందో త్రూ అవుట్ గాలిగాలేనా ఎలా? హౌ డిడ్ యూ మౌల్డ్ ద క్యారెక్టర్స్? డూ యూ హ్యావ్ ఎనీథింగ్ టు సే టు ద యూత్? పర్టికులర్లీ యూత్ చూసారుగా ఎంత క్రేజీగా ఉన్నారు. ఈ యూత్ అడాప్ట్ చేసుకోగల లక్షణాలు వీళ్ళ దగ్గర ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి సార్. ఆవారా నుంచి దిల్వాలే అవుతారు సార్ లాస్ట్కి. బాగానే ఉంటుంది సార్. ఆ క్యారెక్టర్ ఆర్క్ అనేది ఉంటుంది. విష్ణు ఏంటి, వాట్ ఈస్ ద క్యారెక్టర్ యూ హ్యావ్ పోర్ట్రేడ్ ఇన్ ద ఫిలిం? అంటే ఇట్ ఈస్ మచ్ ఎంటర్టైన్మెంటా? ఈజ్ ఇట్ మచ్ టువర్డ్స్ ద సెంటిమెంటా? ఈజ్ ఇట్ మచ్ టువర్డ్స్ ద యాక్షన్? ఆర్ చాలా ఎలిమెంట్స్ కనిపిస్తున్నాయి ఇందులో. సార్ దీంట్లో కొత్త ఎలిమెంట్ అయితే డెఫినెట్గా ఉంది. అది లేకపోతే అసలు నాకు కానీ, రాహుల్ కానీ, దర్శిక్ కానీ, మా యూవి కానీ, మేము అందరం కలిసి మనోడు కాదు ఇంత ఎగ్జైట్ అయ్యామంటే ఒక గొప్ప పాయింట్ ఉంది. అది ఫస్ట్ టైం చెప్తున్నాం. అది ఇప్పటిదాకా అయితే ఎవరో చెప్పలేదు అక్కడ వరకు. అదే సినిమా సార్. సో అలాంటి పాయింట్ కొత్తగా చెప్పినప్పుడు నేను ఇంతకు ముందు దానికే కట్టుబడి ఉండి, అదే కంటెంట్ కట్టుబడి ఉండి, అదే ఫీల్డ్లో వెళ్ళిపోయేవాడిని. నాకు ఇప్పుడు అర్థమైంది ఏంటంటే ఏదన్నా సరే ఎంటర్టైన్ చేస్తా చెప్తే ఇంకొంచెం ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది అనే ఉద్దేశంతో దీనికి అనుకోకుండా నా క్యారెక్టర్, రాహుల్ క్యారెక్టర్, దర్శి క్యారెక్టర్ కలవటం, మా బ్రోచ్ ఎవరప్పుడు మాకున్న కామెడీ యాంగిల్ అది సింక్ అవ్వటం, ఇవన్నీ హర్ష మేము ముగ్గురు కావాలనుకోవటం, ఇవన్నీ హెల్ప్ అయినాయి. సో ఎంటర్టైన్మెంట్ మాత్రం ఎక్కడా డ్రాప్ చేయట్లేదు. మిగతా బోనస్లు అంటే నేను చెప్పింది ఆ పాయింట్ మీరు కనెక్ట్ అవ్వచ్చు, లేకపోతే దీంట్లో ఎమోషన్ ఉంటుంది, యాక్షన్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. కానీ అలా ఉండవు. లార్జర్ దెన్ లైఫ్ అలా ఉండవు. అన్నీ ఉంటాయి, అన్నీ కూడా ఎంటర్టైన్మెంట్ వస్తాయి మీకు. యాక్చువల్గా ఇలాంటి సినిమాలకి ఒక లో బడ్జెట్, ఒక మినిమైజ్డ్ ఇవి ఉంటాయి, లిమిటేషన్స్ ఉంటాయి. ఆ లిమిటేషన్స్ దాటి కనిపిస్తుంది ఇక్కడ. యాక్చువల్గా ద ఆర్ట్ వర్క్ ఈ స్పీకింగ్ వాల్యూమ్స్. ఆ సెట్టింగ్స్ కానీ ఆర్ట్ డైరెక్టర్ శ్రీకాంత్ రియల్లీ, అలాగే కెమెరా ఆల్సో, సినిమాటోగ్రఫీ ఆల్సో, టెక్నికల్ ఎక్సలెన్స్ ఈజ్ వెరీ మచ్ సీన్ అండ్ ఇట్ ఈస్ వెరీ మచ్ అప్రిషియేటెడ్. బట్ ఇది ఇలాంటి సినిమాకి బడ్జెట్ లిమిటేషన్స్ అనేటువంటి అవసరం. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో హౌ ద ప్రొడ్యూసర్ రియాక్టెడ్ టు యువర్ స్క్రిప్టింగ్ ఆర్ టు ద ప్రొడక్షన్ వాల్యూస్? నిజం చెప్పాలంటే ఇది మాకంటే ఎక్కువ ప్రొడ్యూసర్స్ ఇంట్రెస్ట్ ఎలా ఉందంటే ఇది పెట్టి తీయాలరా. ఇంకా యాక్చువల్లీ చెప్పాలంటే ఇంక మేము రిలీజ్ డేట్ అని ఫిక్స్ అయ్యి ఈ స్లాట్ మిస్ అవ్వకూడదు, ఎగ్జామ్స్ అవుతున్నాయి అని మేము రిలీజ్ చేసేస్తున్నాం. కానీ ఇంకా ఏమన్నా ఖర్చు పెట్టి చేద్దాం, చూసేవాళ్ళు కలర్ఫుల్గా ఉంటుంది, బాగుంటుంది అనే ఇదిలోనే ఇప్పటికీ ప్రొడక్షన్ హౌస్ ఉందండి. నేను ఇప్పుడు దాకా వర్క్ చేసిన ప్రొడక్షన్ హౌస్లో ఇంత సపోర్ట్ అయితే నాకు నిజంగా ఎప్పుడు దొరకలేదు. ఒకవైపు 10th ఎగ్జామ్స్, ఒకవైపు ఇంటర్ ఎగ్జామ్స్ ఆర్ కమింగ్ ఫార్వర్డ్ అండ్ అవుట్ డేర్ యు ఆర్ టు అయిపోతున్నాయి సార్. వాళ్ళని చదువుకోమన్నా చెడగొట్టమన్నా మీరు చేస్తుంది సినిమా? అయిపోతున్నాయి సార్. 21st కల్లా అయిపోతున్నాయి. 22nd ఇంటర్ కూడా ఉన్నాయి కదా, వాళ్ళే అయిపోతున్నాయి సార్. ఓన్లీ SSC 10th తోటే చూసి టార్గెట్ చేశారా? అవును సార్, అందుకే అంత ఫాస్ట్గా డేట్ అనౌన్స్ చేసి వచ్చేసాం. వెరీ గుడ్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. అందరూ చదువుకోండి ఫస్ట్. శ్రీ విష్ణు గారు ఇక్కడ ఉంది సార్. ఓం భీమ్ బుష్ అనే ఈ డైలాగ్ని మీరు ఫస్ట్ ఎప్పుడు వాడారు ఈ మంత్రాన్ని? అది చిన్నప్పుడు ఆడుకునేవాళ్ళం కదా సార్, ఓం భీమ్ బుష్ అని. సేమ్ చిన్నప్పుడు ఆడుకున్నది. ఇందులో మీరు సైంటిస్ట్ క్యారెక్టర్ చేస్తున్నారు కదా? అవునండి, అవును. టీజర్లో బిగినింగ్లో ఒక వీడియో చూస్తారు. అవునవును. ఆ వీడియో ఏంటండి? అది డార్పిక్ యాడ్. దాని తర్వాత వచ్చే వీడియో. దాని తర్వాత అంటే ఇప్పుడు కొంతమంది యూట్యూబ్లో చూసి సైంటిస్ట్ అవుతున్నారు కదా, అలా యూట్యూబ్ సైంటిస్టా మీరు ప్రొఫెషనల్ సైంటిస్టా? ప్రాపర్ PhD చేసిన సైంటిస్ట్. బాగా 5 ఏళ్ళు కష్టపడి చదువుకొని ఆయన సైంటిస్ట్. మాకు యాక్చువల్లీ అయిపోవాలని లేదు, కానీ కాలేజ్ వాళ్ళే మీరు అవ్వాలరా అని చెప్పి రాయించేసి పంపించేస్తారు. ఇంకా కొద్ది రోజులు బాగా ప్రిపేర్ అవ్వాలి ఉండే క్యారెక్టర్స్ మావి. ఓకే, ఇటువైపు రాహుల్ రామకృష్ణ గారు, ఇటువైపు ప్రియదర్శి గారు, ఇద్దరిలో ఎవరి పర్ఫార్మెన్స్ మీకు బాగా అనిపించింది? ఇద్దరు అసలు వాళ్ళిద్దరు లేకపోతే ఫస్ట్ వాళ్ళిద్దరిని నన్ను అడగాలి నేను వాళ్ళు మ్యాచ్ చేసానా లేదా అనేది. అంత బాగా చేశారు. రాహుల్ టైమింగ్ ఏంటో ఈ సినిమాలో చూస్తారు, డెఫినెట్గా చూస్తారు. నేను రాహుల్ కొంచెం ఇందాక చెప్పినట్టు ఆవారాలు సిన్సియర్ స్టూడెంట్, మా ముగ్గురులో మానవుడు అనమాట. ఈయన కరెక్ట్ చేస్తూ ఉంటాడు మేము తప్పులో వెళ్ళిపోతుంటే. టాపర్ ఆఫ్ ద బ్యాచ్. ఓకే, ఇంకోటి భైరవ్ కోన్ అని సందీప్ కిషన్ గారు మొన్న ఒక ఫ్యాంటసీ సినిమాతో వచ్చారు. అవును సార్. మీది భైరవపురం. అవును సార్. అంటే మీ దాంట్లో ఎలాంటి ఫ్యాంటసీ లేదు సార్, కెమెరామెన్ ఆయనే అనమాట, ఎవరు మా రాజు తోట గారే. ఒక మంచి లొకేషన్ చూసానని మమ్మల్ని పట్టుకెళ్ళారు. మమ్మల్ని పట్టుకెళ్ళిన తర్వాత చాలా బాగుంది నిజంగా లొకేషన్ అని చెప్పి అనుకున్నాం. అక్కడ మాకు కొన్ని షూటింగ్ అయిపోయి వెళ్ళిపోతున్నప్పుడు ఆ పేరు కనిపించింది నిజంగా. ఇదేంటి ఇది సేమ్ ఇది ఉంది ఇక్కడ, ఏమన్నా ఇంతకు ముందు ఏమన్నా జరిగిందని అనుకున్నాం.
మాకు అది మొన్న ఆ సినిమా టైటిల్ అది అనౌన్స్ చేసి ఇది చేసిన తర్వాత తెలిసింది. సేమ్ కెమెరామెన్ వల్ల ఇంచుమించు అదే సరౌండింగ్స్లో అంటే వెళ్ళటం వల్ల అలా పెట్టవలసి వచ్చింది. ఓకే, మీరు సోలో హీరోగానే చేస్తున్నారు, ఇలా గ్యాంగ్స్లో కూడా చేస్తున్నారు. ఏది మీకు ఈజీగా ఉంటుంది? అన్నీ అండి, అన్నీ కంఫర్టబుల్. కథే మెయిన్. ఓకే అండి, విషయాలు. సో శ్రీ విష్ణు గారు చెప్పండి. సో ఇందాక మీరు మాట్లాడుతూ మూవీ ఒకసారి చూడడం కంటే రెండోసారి చూస్తే బాగా కనెక్ట్ అవుతుంది అన్నారు. అంటే డబుల్ మీనింగ్స్ ఎక్కువ ఉన్నాయా, లేకపోతే ఒకసారి చూస్తే అర్థం కాదనా? అంటే ఫస్ట్ టైమే కానీ మాకు అది సింగిల్ మీనింగే, చూసి వాళ్ళకి మాత్రం అలా అనిపిస్తుందేమో. మళ్ళీ సెకండ్ టైం చూస్తే క్లారిటీ వచ్చేస్తుంది, డబుల్ మీనింగ్ కాదురా ఇది సింగిల్ మీనింగే అని. సో మీరు నార్మల్గా మాట్లాడడానికి కూడా కొంచెం మొహమాట పడుతూ ఉంటారు. చాలా మొహమాట బట్ ఈ మూవీలో చూస్తే చాలా జోష్ఫుల్గా చేశారు, దాంతోపాటు డైలాగ్స్ కూడా చాలా. అంటే నాకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. నేనే ఏం మాట్లాడలేను అనుకుంటే నాకంటే ఒకడు దొరికాడు నాకు ఫ్రెండ్ మాట్లాడినాడు అని చెప్పి అలా వచ్చేసిందండి. సో డైరెక్టర్ గారికి మేడం చెప్పు. సో అంటే ఇందులో హీరోయిన్స్ రోల్ చూస్తే కనుక టీజర్లో కనిపించలేదు, ట్రైలర్లో లైట్గా అక్కడక్కడ కనిపించారు. సో మూవీలో కూడా అక్కడక్కడే ఉంటారా? ఉన్నారు. సో ఉన్నారు, చాలాసేపే కనిపిస్తారు. మంచి రోల్స్ వాళ్ళవి, ప్రాపర్ హీరోయిన్ రోల్స్. సో ప్రియదర్శి గారు మేడం చెప్పండి. సో ఇందాక మీరు మాట్లాడుతూ అంటే మీకు వస్తున్న రోల్స్ని బట్టి మీరు చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతా అంటున్నారు. మీతో చేస్తున్న అభినవ్ గోమటం కావచ్చు, వెన్నెల కిషోర్, అంటే వీళ్ళంతా కూడా హీరోస్గా అయ్యారు ఇప్పుడు ప్రెసెంట్. సో మీరు ఎప్పుడు హీరోగా అవుతారు? థ్యాంక్ యూ. మీకోసం ఏమైనా చేద్దాం మేడం. ఇవాళ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఐ థింక్ మల్లేశ్వర్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక మంచి కథ ఉండడమే గొప్ప విషయం. అండ్ లక్కీలీ నాకు అట్లాంటి దర్శకులు, రచయితలు, ప్రొడ్యూసర్స్ నాకు దొరికారు. సో ఐఎమ్ ఆల్రెడీ ఏ హీరో. సో నేను కొత్తగా ఈ సినిమాలో కూడా నేను హీరోనే. శ్రీ విష్ణు ఎంత హీరోనో, రాహుల్ ఎంత హీరోనో, నేను కూడా అంతే హీరో. సో కథ బాగున్నప్పుడు ఇంకా ఏం గుర్తురావండి నాకు తెలిసి ఐ థింక్. బట్ మీరు అన్న ప్రశ్నకి ఇంకా చెప్పాలంటే రానున్న ఇంకొన్ని సినిమాల్లో నేను మెయిన్ లీడ్గానే చేస్తున్నాను. సో అది కూడా మెల్లగా నిచ్చెన ఎక్కడం, లిఫ్ట్ ఎక్కడం అన్నీ చేస్తున్నాను. సో శ్రీ విష్ణు గారు సన్ ఆఫ్ సత్యమూర్తిలో ఐ మీన్ చేశారు కదా మీరు ఇద్దరు కలిసి. సో అల్లు అర్జున్ గారితో మీరు, సో మళ్ళీ ఎప్పుడు ఫుల్ లెంత్ ఏమన్నా? నేను ఎగ్జాక్ట్ ఇక్కడికి ఎంటర్ అయ్యేటప్పుడు ఆ ఫోటోలు చూసుకుని ఈయనతోనే కదా స్టార్ట్ చేశాను. ఆయన థియేటర్లోనే నేను ట్రైలర్ రిలీజ్ చేస్తాను, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. మళ్ళీ ఎప్పుడు కలిసి చేస్తారా? ఎప్పుడంటే అప్పుడు, ఎప్పుడు ఆపర్చునిటీ వస్తే అప్పుడు వదలను, కంపల్సరీ చేస్తాను. డైరెక్టర్ గారు సార్ ఇక్కడ ముగ్గురు హీరోలు అంటారు కదా, మరి హీరోయిన్లు కూడా ముగ్గురు ఉన్నారు? ఉన్నారు, సిక్స్ మెంబర్స్. శ్రీ విష్ణు గారు హియర్. యాక్చువల్లీ ఒక క్వశ్చన్ ఆడియన్స్ నుంచి డిమాండ్ ఇది. క్వశ్చన్ ఏంటంటే ఆ రోజు ఐపీఎల్ స్టార్ట్ అవుతుంది, ఎవరు గెలవబోతున్నారు, ఆర్సీబీనా సిఎస్కేనా? ఆర్సీబీ నుంచి ఒక హీరోయిన్ ఉంది, సిఎస్కే నుంచి ఒక హీరోయిన్, అంటే తమిళనాడు అమ్మాయి, బెంగళూరు అమ్మాయి ఉన్నారు. సో వాళ్ళు ఏం నాకు తెలియదు, కానీ మన ఎస్ఆర్హెచ్ గెలిస్తే మాత్రం ఫుల్ కిక్. శ్రీ విష్ణు గారు ఇక్కడ చెప్పండి. ఇప్పుడు మీరు మన టీజర్ కానీ ట్రైలర్ చాలా బాగుంది. అండ్ ట్రైలర్ చూస్తే మనకి అడ్వెంచర్, మిస్టరీ, ఫన్, థ్రిల్లర్ 4 జోనర్స్ కనబడుతున్నాయి. అండ్ ఇది చూస్తే మొత్తం ఒక మిస్టరీ రూమ్లో ఒక పజిల్ సాల్వింగ్ లాగా కనబడుతుంది నాకు. సో ఏమైనా మిస్టరీ రూమ్స్లో వెళ్ళి మీరు ఏమైనా వాళ్ళ కాన్సెప్ట్స్ ఏమైనా మీరు ఏమున్నా దీంట్లో కనిపించేవి ఏమున్నా కూడా అవి ఎంటర్టైన్మెంట్తోనే ఉంటాయండి. అంటే మీరు అన్నట్టు మిస్టరీ చిన్న చిన్న సీక్వెన్స్లు కూడా ఉంటాయి, అన్నీ ఉంటాయి, ఇలా థ్రిల్లింగ్ సీక్వెన్స్లు అన్నీ ఉంటాయి. ఏది ఉన్నా సరే మీకు దాంట్లో ఎంటర్టైన్మెంట్. అంటే ఆడియన్స్కి
మాకది సీరియస్ అవ్వచ్చు, మాకు టెన్షన్ అవ్వచ్చు, మమ్మల్ని ఎవరన్నా కొట్టవచ్చు, బట్ మీకు మాత్రం అది నవ్వే అనిపిస్తుంది అనమాట. నవ్వే వస్తుంది చూసినంతసేపు. సార్ హర్ష గారు సార్ అది ఇప్పుడు మీరు హుషారు కానీ ఈ మూవీ కానీ చూస్తే హుషారులో కూడా ఒక గ్యాంగ్ యూత్ తీసుకొని సేమ్ ఒక డిఫరెంట్ కాన్సెప్ట్లో బీల్స్ని మీరు ఈ కామర్స్లో అమ్మచ్చు అని చెప్పి ఒక సంథింగ్ ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చారు. దీంట్లో కూడా ఓం భీమ్ బుష్ అని ఏమైనా ఒక వెబ్సైట్ లాగా లాంచ్ చేసి ఏమైనా చేస్తున్నారా? ఉంది కదా, పెద్ద వెబ్సైట్ ఉంది కదా. శ్రీకృష్ణ అన్న ఇక్కడ దిస్ ఇస్ చందు, యాంకర్ ఫ్రమ్ ఫిల్మీ లుక్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అన్న. అండ్ టీజర్లో ఎండింగ్ డైలాగ్ ఒకటి ఉంది, సో గుప్త నిధులు ఊగిసలాడుతున్నాయి అని చెప్పి. సో అలాంటి డైలాగ్స్ ఫుల్ లెంత్ సినిమాలో యూత్ బాగా ఎంజాయ్ చేసేలా ఇంకెలా ఉండబోతున్నాయి? ఉంటాయండి, చాలా బాగుంటాయి. అంటే అవి ఉంటాయి, అవి ఉన్నప్పుడు ఎంజాయ్ చేస్తారు, బట్ డెఫినెట్గా ఎంజాయ్ చేసేలాగే ఉంటాయి, సిచ్యువేషన్కి తగ్గట్టే ఉంటాయి. ఓకే. అండ్ ప్రియదర్శి అన్న నమస్తే అన్న. సో ఇందాడ అమీర్పేట్ కర్రీస్ గురించి మాట్లాడుతూ యూవీ క్రియేషన్స్ నుంచి వచ్చే బాక్సులతో కంపేర్ చేసుకుంటే ఇది చాలా చిన్నది అన్నట్టు అన్నారు కదా. సో ఆ ఎక్స్పీరియన్స్ ఏంటి, యూవీ క్రియేషన్ నుంచి బాక్సులు రావటం దాని గురించి? సో బేసికలీ మాకు అది ఒక డేలో అదొక ఈవెంట్ అనమాట. ఫుడ్ తినడం అనేది మా దగ్గర పెద్ద ఈవెంట్ అది. సో షూటింగ్ ఎంత ఎదురు చూస్తామో అట్లా అవన్నీ వాళ్ళే చేశారు, నేను చేయాల్సిన అవసరం లేదు. బేసికలీ వాళ్ళే రైస్ పెట్టారు, వాళ్ళే కర్రీస్ తెచ్చారు. సో బేసికలీ మనం అందరం చూస్తుంటాం ప్రభాస్ అన్న హాస్పాట్ వారు ఏమన్నారో తెలుసా, ఈ ట్రైలర్ 10 మిలియన్ వ్యూస్ వస్తే మాతో కలిసి సినిమా చూస్తా అన్నారు. సో ప్లీజ్ ఈ ట్రైలర్ 10 మిలియన్ వ్యూస్ వస్తే మేము కూడా ప్రభాస్ అన్నతో సినిమా చూస్తాం. బట్ నన్న క్వశ్చన్కి యూవీ ఈజ్ నోన్ ఫర్ ఇట్స్ హాస్పిటాలిటీ అండ్ లవ్. అండ్ నేను ఈ సినిమా చేయడానికి ముఖ్య కారణం కూడా అదే అనమాట. సారీ హర్ష, నిజం చెప్తున్నా, అందుకే ఏమనుకోదు. థ్యాంక్ యూ అన్న, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఓకే, సో మైక్ ఆడియన్స్ దగ్గర కూడా వస్తుందండి. యూ కెన్ ఆస్క్ యువర్ క్వశ్చన్స్. ప్రొడ్యూసర్ సునీల్ గారు, ప్రొడ్యూసర్, వన్ క్వశ్చన్ టు ప్రొడ్యూసర్. యూవీ క్రియేషన్స్ మన నెక్స్ట్ ప్రభాస్, డార్లింగ్ ప్రభాస్ గారిది ఏమైనా అప్డేట్ ఇస్తారా? లైక్ ఇప్పుడే కదండి, వస్తే త్వరలో. రాజా ఓకే అన్నా. విష్ణునా నమస్తే అన్నా. అన్నా నేను అన్ని సినిమాలు చూసినా, ఒక్క హీరోయిన్ 2 హీరోయిన్లు ఉంటాను, 2 హీరోయిన్లు ఉంటారు. దీంట్లో 6 హీరోయిన్ అంటే మళ్ళీ రొమాన్స్ ఏ రేంజ్లో ఉండబోతుందో. సరదాకే సినిమాలు వస్తాం, మళ్ళీ 6 హీరోయిన్లు అంటే ఇక ఏమంటారు, దత్తాలు వెళ్ళిపోవాలన్నా. మరి రొమాన్స్ ఎట్లా ఉండబోతుందన్నా ఈ మూవీలో? బాగుంది, కొంచెం చూపించాం కదా ట్రైలర్లో, అంత సినిమాలో అంటే దాచిపెట్టలే అన్న చాలా. ఏది ఇంకా దాచిపెట్టలే అంటారా అన్న సినిమాలో? చాలా దాచాం, అదే కదా చెప్పేది. గంటనా నమస్తే అన్నా, లవ్ యూ అన్న. నమస్తే. థ్యాంక్ యూ బ్రదర్. సేవ్ ద టైగర్ బ్లాక్ బస్టర్ అన్న. థ్యాంక్ యూ. అండ్ ఈ సినిమా కోసం వెయిటింగ్ అన్న. ఆల్ ద బెస్ట్ అన్న. థ్యాంక్ యూ. మార్చి 22వ తారీఖు కలుద్దాం మళ్ళా. శ్రీ విష్ణు గారు ఇక్కడ. హలో అండి. హాయ్, ఐఎమ్ అంజలి ఫ్రమ్ టిఎఫ్పిసి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రైలర్ అదిరిపోయింది, మంచి రెస్పాన్స్. సో నో లాజిక్ ఓన్లీ మ్యాజిక్ అన్నారు కదా. సో బేసికల్గా ఇట్స్ ఎ లాజికల్ వరల్డ్. మనం లాజిక్ లేదు అన్నా లాజికల్గా అన్ని ఆలోచిస్తూ ఉంటాం కాబట్టి మీ లైఫ్లో లాజిక్ లేని మ్యాజిక్ ఏదైనా జరిగిందా? ప్రియదర్శి గారు మీరు కూడా చెప్పాలి. లాజిక్ లేని మ్యాజిక్, ఇంత ఇంగ్లీష్ మనం స్పాట్లో పెట్టి అడిగితే అంటే ఏంటారు తెలుగులో? డైరెక్టర్ గారు హెల్ప్ చేయొచ్చు. మ్యాజిక్ అంటే మేము ఈ సినిమాకి పెట్టింది ఏంటంటే వెన్ లాజిక్ స్టార్ట్స్ డ్రామా ఎండ్స్ అంటారు కదా. సో ఆ వేస్లో ఇది ఒక మంచి డ్రామా, దీంట్లో మళ్ళీ లాజిక్ని ఎదుగుతారేమో అన్న డౌట్తోనే అది మేము పెట్టవలసి వచ్చిందండి. బట్ మరీ అంత లాజిక్ లేకుండా ఒకేసారి 6 హీరోయిన్లు కనిపించేసి ఇలా చేసేసి అలా చేసేసి అవి ఏమి ఉండవు. సో లాజికల్గానే ఉంటుంది, బట్ లాజిక్ అంతా కూడా ఇంపార్టెంట్ ఏంటంటే ఇది ఎంటర్టైన్మెంట్ మ్యాజిక్ అనేది చాలా బాగుంటుంది. ఓకే, సూపర్. ప్రియదర్శి గారు మీ స్టైల్లో ఆన్సర్. నా స్టైల్ అంటే మీ లైఫ్లో లాజిక్ లేని మ్యాజిక్ గురూజీగా చెప్పండి. గురూజీ లాజిక్ లేని మ్యాజిక్. హలో, నేను బంద్ చేసినారా తాగుడు, నన్ను ఎందుకంటారా? ఓన్లీ మ్యాజిక్ మూమెంట్స్ అండి. లాజిక్ లే ఓన్లీ ఓం భీమ్ బుష్. కబూమ్. బాగున్నారన్నా? అనే
ఆగండి ముందు మేడం ఒక క్వశ్చన్. ఓకే ఫైన్. యా ఇస్తా. లాజిక్ లేని మ్యాజిక్ మూమెంట్స్ చాలానే ఉన్నాయి ఈ సినిమాలో మీరు చూస్తారు. ఎందుకంటే ఇప్పుడు జనరల్ ఏమవుతుందంటే ఇప్పుడు మీ ముగ్గురు నిబ్బాలు కలిసి ఏం చేసినా ఇప్పుడు అన్నిసార్లు కొన్నిసార్లు లాజికల్గా ఉండకపోవచ్చు. రియల్ లైఫ్లో ఒక్కోసారి లాజిక్ లేని క్వశ్చన్లు చెప్తుంటే మ్యాజికల్ వ్యూస్ వస్తుంటాయి. అది ఎట్లా నాకు అర్థం కాదు. సో బేసికలీ అట్లాంటిది ఇది. సో అన్నా ఓం భీమ్ బుష్ చెప్పాను. ఓం భీమ్ బుష్ అన్నా బాగున్నారన్నా? చాలా బాగున్నాను. బాగున్నానా? మీ కామెడీ టైమింగ్ చాలా బాగుంటుందన్నా. కాంబోలో బ్రోచేవారవల్లో బాగా సక్సెస్ అయింది. సేమ్ రిపీట్ అవుద్దని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. అలానే రాహుల్ అన్న మిస్ అయ్యారు. చెప్పిన కదా ఇందాక వైఫై ఆగిపోతే అనేది స్విచ్లు అవి రిపేర్ వైఫై అయ్యా మా ముగ్గురులో వాడే కొంచెం కరెంట్ పని బాగా చేస్తాడు అనమాట. సో అందుకని మళ్ళీ ఆఫీస్లో ఉన్నాడు వస్తున్నాడు. ఆల్ ద బెస్ట్ అన్న శ్రీ విష్ణు అన్న కోసం. అనే మీ మూవీ సెలక్షన్ చాలా యూనిక్గా ఉంటుంది. అది నాకు చాలా ఇష్టం. అంటే అందరిలా పర్టికులర్గా కమర్షియల్ అని కాకుండా అంటే ఒకే జోనర్లో కాకుండా డిఫరెంట్ టైప్స్ చూస్తుంటారు. అది చాలా బాగుంటుంది అన్న. సో హోప్ఫుల్లీ అంటే సక్సెస్ ఫెయిల్యూర్ అనేది కాకుండా జనాల్లోకి ఎంత రీచ్ అయ్యామో ఆడియన్స్కి ఎలా రీచ్ అయ్యామని చూసుకొని మీరు ఇలానే కంటిన్యూ అయ్యండి. మీరు అనుకున్నట్టు లిఫ్ట్స్ నిత్యంలో అన్నీ ఎక్కుతారన్న. అన్న డైరెక్టర్ అన్న మీ మూవీ సుసారు కానీ రౌడీ బాయ్స్ కానీ బాగుంటాయి. సేమ్ దాంట్లో ఉన్నట్టే దీంట్లో రిపీట్ అయ్యిందని కోరుకుంటున్నాం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ అన్న. హోల్ టీమ్. ఓం భీమ్ బుష్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అన్న. నమస్తే అన్న. నమస్తే. హియర్ ఉన్నా అన్న. సామాజిక వర్గంతో బ్లాక్ బస్టర్ కొట్టినావు, బలగంతో బంపర్ హిట్ కొట్టినావు. ఇక రాహుల్ అన్న అయితే ఏ సినిమాలు ఉన్నా హిట్టే కానీ తర్వాత మళ్ళీ మంగళవారంతో పెద్ద ట్విస్ట్ ఇచ్చినావు అయితే దర్శనా ఇయ్యాల్సి వచ్చింది. అది వేరే లెవెల్ ట్విస్ట్ చెప్పాలంటే. మళ్ళీ బ్రోచేవారుతో తర్వాత మళ్ళీ మీ ముగ్గురు కాంబినేషన్లో వేరే లెవెల్ ఉంది ట్రైలర్ అయితే. నేను టీజర్ చూసి షాక్ అయిపోయినా, ట్రైలర్ చూసి ఇంకా పెద్ద షాక్ అయినా. సో అన్న నీ పక్కన ఒక అన్న ఉన్నాడు చూసినావా అన్న? ఒక్కసారి నీ పేరు ప్లీజ్. మహేందర్. ఒక్క నిమిషం అన్న. మహేందర్ అన్న లవ్ యూ అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చెప్పాలి, మిమ్మల్ని ఎప్పటి నుంచో చూస్తున్నాను నేను. చిన్న క్యారెక్టర్లు చేసుకుంటూ చాలా మంచిగా ఎదుగుతున్నారు. అండ్ మిమ్మల్ని ఎక్కువ ఎక్కడ చూస్తా అంటే మీరు తప్పుగా అనుకోకండి, బంజారాస్ లమాకాన్ దగ్గర చూస్తూ ఉంటా అన్న. నాకు బాగా ఇష్టం అన్న. నువ్వు ఇప్పుడు వచ్చి మాట్లాడదామని అనుకుంటా కానీ మళ్ళీ ఏమైనా అనుకుంటారా ఏందని భయం ఉంటుంది ఒకటి. అట్లా ఏం లేదండి. బయట ఎక్కడ కనిపించా మాట్లాడుతూ అన్న. సినిమా తర్వాత మంచిగా సక్సెస్ మీట్లో మంచిగా కలుద్దాం, కూర్చుందాం అందరం. అన్న ఒక్కసారి ప్రియదర్శన్ అన్నకి అన్న చెప్పన్నా. అన్న లవ్ యూ అన్న. ఫస్ట్ లవ్ యూ బ్రదర్. లవ్ యూ. ఏమో నువ్వు డైరెక్ట్ మాట్లాడితే క్వశ్చన్లో వస్తలేవు అసలు నాకైతే. పర్లేదు ఏం లేదు. ఇగో ఓం భీమ్ బుష్ అంత ఈజీ కాదు క్వశ్చన్లు అడుగుడు. వాళ్ళని అడగని చెప్తారు. నాకు బోర్ కొట్టినది తెలుసా క్వశ్చన్లు. ఆల్రెడీ సగం మంది పోయిర్రన్న. అన్న ఓపెన్గా చెప్తున్నా, ప్రామిస్ చేసి చెప్తున్నా, బోర్ కొట్టిన క్వశ్చన్లు అవన్నీ ఆల్రెడీ అడిగి రొట్ట క్వశ్చన్లు అవి. సరే నువ్వు చెప్పాల్సింది. చిన్న శాంపుల్. మీరు వచ్చే ముందు ఎంతమంది ఉన్నారు పబ్లిక్ ఇప్పుడు చూడు. పాప్కార్న్ తేడానికి పోయినట్టు. ఓకే అన్న. ఏం లేదు. ఆల్ ది బెస్ట్ అన్న మీ ముగ్గురికి. లవ్ యూ. అండ్ నిజంగా చెప్తున్నా 4 సార్లు పోయి చూస్తా సినిమాకి. 4 టికెట్లు ఇన్స్టాగ్రామ్లో పెట్టి మీ 4గురికి ట్యాగ్ చేస్తా. ప్రామిస్. థ్యాంక్ యూ అన్న. లవ్ యూ. ఓం భీమ్ బుష్ అన్న ఇక్కడ చెప్పన్నా అన్న. శ్రీ విష్ణు గారికి అన్న క్వశ్చన్ అన్న. టీజర్లో చూసుకున్న, ట్రైలర్స్లో చూసుకున్న ఒక డెవిల్ నాకు ఒక మగ పురుషుడు కావాలి అనేసి అన్నారు. అంటే మీరు డెవిల్ కూడా వదలరా అన్న? సినిమాలో డైలాగ్ అలా చెప్తాం కానీ అంటే డెవిల్ని కూడా ఓం భీమ్ బుష్ మామూలుగా స్ట్రైట్గా చూడటమే నాకు సిగ్గు. ఇంకా మళ్ళీ అంతా హర్ష క్రియేటివిటీ అదంతా. ఆ డైలాగులు అలాంటి డైలాగులు అన్నీ చాలా బాగుందన్న. కామెడీ చాలా టైమింగ్ కానీ చాలా బాగుంది. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఓకే థ్యాంక్ యూ సో మచ్. లాస్ట్ 1 క్వశ్చన్ అండి అన్నా. లాస్ట్ క్వశ్చన్ అన్నా. నా పేరు వచ్చేసి మమ్మ మహేష్ అనమాట. మమ్మ మహేష్. మమ్మ మహేష్ సూపర్ పేరు అది. సరిగ్గా అన్న అంటే టీజర్ చూసా బాగుంది, ట్రైలర్ చూసా అదిరిపోయింది. నేను ఒక్కటి చెప్తున్నా అందరికీ, ఈ సినిమాని
ఓం భీమ్ బుష్ ఓం భీమ్ బుష్ అనే సినిమాని పిల్లలు పెద్దోళ్ళు పెళ్ళైన పెళ్ళికానో లవర్ లేని వాళ్ళు బ్రేకప్ అయిన వాళ్ళు అగౌరాలు ఆఖరికి ముసలోళ్ళు కూడా వెళ్ళి థియేటర్లో చూడాలి. థ్యాంక్ యూ అన్న ఒకటన్నా మీరు వెబ్సైట్లు అని అంటారు కదా, సో 5 వెబ్సైట్ పేర్లు చెప్తారా అన్న మీరు? అన్న అన్న తప్పుగా అనుకోకండి, రివ్యూ వెబ్సైట్లు అన్న, అంటే మూవీ రిలీజ్ అయిన తర్వాత మూవీ వెబ్సైట్లు చూస్తారు కదా. మనం అంటే ఇప్పుడు ఒకటి చెప్పకపోతే అది ఇది 5 కాదు, చాలా ఉన్నాయి. అదే అంటే ఐఎండిబి, రోటెన్ టమాటాస్, గ్రేట్ ఆంధ్ర అలాంటివి. గ్రేట్ ఆంధ్ర, ఐడిల్ బ్రెయిన్, గుల్టే, తుపాకీ, మిర్చి 9, 1 2 3 తెలుగు చాలా ఉన్నాయి. థ్యాంక్ యూ. ఓకే బ్రో సో హలో లాస్ట్ క్వశ్చన్ అండి, లాస్ట్ క్వశ్చన్. ఎవరైనా ఇంకా అమ్మాయిలు క్వశ్చన్స్ ఉంటే అడగండి. భయ్యా నేను నీకు పెద్ద ఫ్యాన్. అప్పట్లో కూడా ఉండేవాడు మూవీలో ఫుల్ సీరియస్ క్యారెక్టర్ చేశారు. మళ్ళీ ఆ సీరియస్ యాంగిల్ కొంచెం మిస్ అయింది. రాజారాజా చోరాలో కొంచెం సెకండ్ హాఫ్ లో కూడా కొంచెం సీరియస్ ఉంటారు. మళ్ళీ ఆ సీరియస్ యాంగిల్ ఎప్పుడు వస్తుంది? నెక్స్ట్ స్వాగ్ వస్తున్నా మొత్తం సీరియస్. ఓకే థ్యాంక్ యూ బ్రో. ఆల్ ద బెస్ట్ బ్రో. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. ఆల్ రైట్ అండి, వి థ్యాంక్ ఆల్ ఆఫ్ యూ ఫర్ జాయినింగ్ us హియర్. థ్యాంక్ యూ అందరికి, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ పేరు పేరున చాలా థ్యాంక్స్. బై. సీ యూ. సో ఓం భీమ్ బుష్ మార్చ్ 22 వస్తుంది మన అందరి ముందుకి. అండ్ థియేటర్స్కి వెళ్ళి మీరు అందరూ కూడా ఎంజాయ్ చేయడానికి రెడీ అయిపోండి. ఇంతకుముందు మీరు చెప్పినట్టుగానే పిల్లలు పెద్దలు గర్ల్ ఫ్రెండ్ ఉన్న వాళ్ళు లేని వాళ్ళు అందరూ కలిసి వెళ్ళి హ్యాపీగా థియేటర్స్లో ఎంజాయ్ చేయొచ్చు. వి థ్యాంక్ ఆల్ ద మీడియా ఫ్రెండ్స్ ఫర్ జాయినింగ్ us here and also thank you fans for joining us here. Thank you.